హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ సీనియర్ హెల్త్ కోచ్ ధావన్. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ ఇక్కడ. సో చాలా గ్రూప్స్లో నుంచి అటెండ్ అయ్యి అండ్ చాలా గ్రూప్స్లో నుంచి ఇక్కడ ఇప్పుడు ఈ సెషన్లోకి యాడ్ అయిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. సో మైసెల్ఫ్ ఐమ్ ధావన్, ఐమ్ సీనియర్ హెల్త్ కోచ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను నా స్టోరీ చెప్తాను ఒక 1-2 minutes. నేను ఎందుకు హెల్త్ కోచ్ అయ్యాను, ఎలా అయ్యాను అనేది. సో కంప్లీట్లీ ఇంతకుముందు నా ప్రొఫెషన్ వేరు. సో ఇంటూ బీకామ్ అండ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఇంతకుముందు. బట్ ఒక 8-9 years బ్యాక్ అంటే మనందరికీ తెలుసు, మహిళల్లో ఎవరైతే సిజేరియన్ ద్వారా డెలివరీ చేస్తారో, అంటే పెద్ద ఆపరేషన్ ద్వారా డెలివరీ చేస్తారో, వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య రీత్యా సమస్యలు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కరెక్టా కదా? మీరు ఇక్కడ చాట్ బాక్స్లో ఎస్ పెట్టచ్చు. ఇది చాలా ఇంటరాక్టివ్గా చేద్దాం సెషన్. చాట్ బాక్స్లో మీరు ఎస్ పెట్టచ్చు అండ్ మీ డౌట్స్ ఏదైనా ఉంటే కూడా దాంట్లోనే అడగచ్చు లేదా అన్మ్యూట్ చేసుకోవచ్చు చివరిలో. అలా మా మదర్కి నేను మా బ్రదర్ ఇద్దరు కూడాను సిజేరియన్ ద్వారానే డెలివరీ అయ్యాం. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇబ్బందులు పడింది. చాలా అంటే లైక్ స్టేర్స్ నుంచి కింద పడిపోవడం, మంచం నుంచి ఏదైనా జారి పడటము, ఇలా జరగడం వల్ల నడుము నొప్పి విపరీతంగా పెరిగింది తనకి. సో చాలామంది ఇంగ్లీష్ స్పీకింగ్ అంటున్నారండి. అండ్ ఇంగ్లీష్ అయితే నేను ఇంకొక సెషన్ చేస్తాను. సో దిస్ ఇస్ కంప్లీట్లీ తెలుగు సెషన్. అండ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే మిక్స్ ఉంటుంది, బట్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్. సో అట్లా మా మదర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా సఫర్ అయ్యారు. అండ్ అంటే బెడ్ రిడన్ అండ్ చాలా అంటే ఒకటి కాదు, సౌత్ ఇండియాలో తిరగని హాస్పిటల్ లేదు. ప్రతి హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీరు సర్జరీ చేసుకోవాలా, లైఫ్ లాంగ్ సర్జరీ చేసుకున్నా కూడా ఒక మగ్గు బరువు కూడా ఎత్తకూడదు అని చెప్పారు. అండ్ సర్జరీ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్. మేము చాలా ఇయర్స్ అన్ని రకాల ఆయుర్వేదిక్, కేరళ ట్రీట్మెంట్, అన్ని ట్రీట్మెంట్లు అయిపోయినాయి. అండ్ చివరికి ఇంకా తను అంటే బాత్రూమ్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒక మనిషి లేకపోతే తను తన ఓన్ పని చేసుకోలేదు. అప్పుడు ఇంకా మా మా యొక్క డాక్టర్ యూ నీడ్ టు గో ఫర్ సర్జరీ అని చెప్పారు. అండ్ అడ్వాన్స్ కూడా పే చేస్తాం. థ్యాంక్ గుడ్నెస్ ఆ టైంలో సో మా డిస్టెంట్ రిలేటివ్స్ ద్వారా వీ గాట్ ఇన్ టు దిస్ డైట్. సో ఎన్నో ట్రై చేసాం, ఇది కూడా ట్రై చేద్దాం అని ట్రై చేసాం అంతే. అండ్ ఒక 3 to 4 monthsలో ఒక 10 to 12 kgs తగ్గారు. మా ఫ్యామిలీ డాక్టర్ సర్జరీ చేయబోయే పర్సన్ ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, మీరు ఏదైతే చేస్తున్నారో కంటిన్యూ దట్ అన్నారు. అండ్ టు ఆర్ షాక్ ఇప్పుడు తన ఏజ్ 53-54. సో లాస్ట్ 5-6 yearsగా ఒక్కసారి కూడా బ్యాక్ పెయిన్ అని చెప్పలేదు. క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉన్న పర్సన్. అండ్ అప్పుడు ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు దిస్ డైట్ అండ్ ఐ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్. అరే ఏ డాక్టర్ చేయలేనిది ఫుడ్ ద్వారా, బేసిక్ హెల్తీ సప్లిమెంట్స్ ద్వారా మంచి రిపోర్ట్స్ తీపిచ్చి కడుపు నిండా తినిపిస్తూ ఎలా చేపించారు వీరు అని. అప్పుడు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దిస్ కోర్స్. అండ్ ఒక 6 to 7 డిప్లొమాస్ ఇండియాలో కంప్లీట్ చేశాను. అండ్ అమెరికన్ ఇన్స్టిట్యూట్లో ఒక డిప్లొమా కంప్లీట్ చేశాను. అండ్ నేను నా టీం చాలా ప్యాషనేట్గా వీఆర్ హియర్ టు హెల్ప్ పీపుల్. ఓకేనా? ఇలాంటి సెషన్స్, ఇంత ఖర్చు పెట్టి ఈ సెషన్స్ చేయడానికి గల కారణం కూడా ఈ యొక్క అవగాహన పీపుల్కి పంచటం. వాస్తవంగా మీరు ఇక్కడ పీసీఓడితో వచ్చుండొచ్చు, లేదంటే బరువు తగ్గడానికి వచ్చుండొచ్చు, థైరాయిడ్ అని వచ్చుండొచ్చు, అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్, అంటే ఎన్నో రకాల ఆరోగ్యరీత్యా సమస్యలతో మీరు మమ్మల్ని కనెక్ట్ అయి ఉండొచ్చు. కానీ కానీ వాటన్నిటికీ 100 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి బయట. బట్ ప్రాపర్ సొల్యూషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ప్రాపర్ అవగాహన అస్సలు లేదు జనాలకి. ఆ అవగాహన ఇవ్వటం మా ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ థింగ్, మీరు మా దగ్గర డైట్ చేసినా చేయకపోయినా ఈ సెషన్స్ మేజర్ పర్పస్ కూడా అదే. ఓకేనా? మా మోటివ్ కూడా అదే. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. నేను ఒక 10 to 15 minutes క్లియర్ కట్గా చిన్న సైన్స్ చెప్తాను. అంటే అది బోరింగ్గా ఏమి ఉండదు. సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే లెవెల్లో అసలు ఏం జరుగుతోంది,
పీసీఓఎస్ అంటే ఏంటి? మనకేం జరుగుతోంది? ఎందుకు మనం ఇంత దూరం వచ్చాము? ఇవంతా నేను క్లియర్ కట్‌గా ఒక 5-10 మినిట్స్ నేను చెప్తాను. ఓకేనా? సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. 1 మినిట్. సో, ఈరోజు మనమందరం ఇక్కడ కనెక్ట్ అయింది దేనికి? సో, వీఆర్ హియర్ మీకు ఇది కంప్లీట్‌లీ మన న్యూ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్‌లో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేను నా టీమ్ ఈ యొక్క డిసెంబర్ లోపు 5,000 మంది కుటుంబాలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే తపనతో పనిచేస్తున్నాం. సో, దాని పేరు మేము పెట్టుకున్న పేరు న్యూ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్. ఇదొక కొత్త శకం కావాలా ఆరోగ్య ఇండస్ట్రీలో, హెల్త్ ఇండస్ట్రీలో ఒక కొత్త శకం కావాలన్న గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాం. దాంట్లో వీఆర్ డూయింగ్ ఎ పీసీఓడీ, పీసీఓఎస్ అవేర్‌నెస్ సెషన్. సో, ఇక్కడ అంటే ఆడపిల్లలు వయసుతో నేను చాలామంది మన గ్రూప్స్‌లో రిజిస్టర్ చేసుకుంటుంటే గమనిస్తున్నాను. 16 ఏండ్లు, 14 ఏండ్లు, సో 18 ఏండ్ల ఆడపిల్లల డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ లాగిన్ అయ్యి గ్రూప్‌లో వాళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మీకు మీ మీ పిల్లలకి ఇబ్బందున్నట్టు. సో, చాలా ఆశ్చర్యంగా, చాలా బాధాకరమైన విషయం ఇది నిజంగా కూడా. అంత చిన్న వయసులో 14 ఏళ్ళు, 15 ఏళ్లలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి, జస్ట్ ఇమాజిన్ ఒక 10 ఏళ్ల తర్వాత అంటే వాళ్ళు పెళ్లి వయసుకొచ్చినప్పుడు 24, 25 ఇయర్స్ వచ్చినప్పుడు 14 ఏళ్ల నుంచే హార్మోనల్ ఇంబాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అన్‌వాంటెడ్ హెయిర్, ఓవర్ వెయిట్, థైరాయిడ్ అండ్ ఇంకెన్ని సమస్యలుంటే అన్ని సమస్యలు. సో, ఆ సమస్యలన్నీ యాడ్ అవుతుంటే పెళ్లి వయసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఇన్‌ఫెర్టైల్ అయిపోతున్నారు. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కన్ఫర్మ్ అవుతున్న దాన్ని వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా మెయింటైన్ చేయడానికి దే ఆర్ బికమింగ్ ఇన్‌ఫెర్టైల్. సో, ఎంతమంది కొన్ని వందల మంది కపుల్స్ మా దగ్గరకొస్తున్నారు ఎవ్రీ సింగిల్ మంత్. ఓకేనా? చాలా ఆశ్చర్యంగా ఉంటది మాకు. నేను ఒక 10-15 మినిట్స్ చెప్తాను. సో, ఇక్కడ పీసీఓఎస్ ఇక్కడ పైన చూసారంటే పీసీఓడీ, పీసీఓఎస్ ఇక్కడ 2 పేర్లున్నాయి. పీసీఓడీ, పీసీఓఎస్ ఏంటి? పీసీఓడీ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? నేను ఫర్దర్‌గా చెప్తానది. అండ్ బిఫోర్ గోయింగ్ టు థట్ ఇక్కడ చూడండి డయాబెటిస్ లిటిల్ సిస్టర్ ఈస్ గ్రోయింగ్ అని పెట్టారు. అది చాలా భయంకరమైన స్టేట్మెంట్. పీసీఓడీ ఏంటి? డయాబెటిస్ ఏంటి? ఆ రెండిటికి లింక్ ఏంటి? షుగర్ అంటే ఏదో ఒక 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళకొచ్చేది కదా! మీరు నమ్మరు. మా దగ్గరకొస్తున్న ఆడపిల్లల్లో చాలా మందికి తెలియని పరిస్థితి ఏంటంటే, ఒక 10 మంది ఓవర్ వెయిట్ ఉన్న ఆడపిల్లలు మా దగ్గరకొస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా. 15 సంవత్సరాల తర్వాత ఎంతవరకైనా సరే 45 ఇయర్స్ వరకు అనుకోండి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు మా దగ్గరకొస్తున్నారంటే, దాంట్లో 6-7 మందికి పీసీఓడీ లక్షణాలు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌లో ఇంకొన్ని లక్షణాలు ఉంటున్నాయి. ఆ లక్షణాల గురించి కూడా నేను ఫర్దర్‌గా మాట్లాడతాను. అలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో ప్రతి 10 మందిలో 7-8 మందికి సివియర్ పీసీఓఎస్ లక్షణాలున్నాయి. అసలు ఏంటి పీసీఓడీ, పీసీఓఎస్ అంటే? పీసీఓడీ అంటే అదొక అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. అంటే ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో మీ యొక్క ఓవరీస్‌లో మాత్రమే ఉంటుంది. అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వరకు మాత్రమే కన్‌ఫైన్ అయి ఉంటుంది. లేదంటే ఆ యొక్క పీరియడ్స్ కొద్దిగా లేట్ అవ్వడము, లేదా మంత్‌కి 2 సార్లు అవ్వడము, లేదంటే చాలా తక్కువ అవ్వటము, ఇలాంటి ఓన్లీ పీరియడ్స్‌కి రిలేటెడ్‌గా మాత్రమే ఉంటది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒక సిండికేట్ లాగా. ఒక సిండికేట్ అంటే ఎప్పుడు సిండికేట్ అంటాం? ఒక ముగ్గురు, నలుగురు కలిసి పార్ట్నర్స్ ఉంటే సిండికేట్ అంటాం. సిండ్రోమ్ అంటే కూడా 3 లేదా 4 లక్షణాలు లేదా ఇబ్బందులు కలిసి ఉన్నప్పుడు సిండ్రోమ్ అంటాం. అంటే ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే సమస్య కేవలం మన ఓవరీస్, మన గర్భసంచిలో మాత్రమే ఉంది. ఇప్పుడు అక్కడ మాత్రమే లేదు. బాడీలో వ్యాపించుంటుంది. ఫేస్ పైన అడల్ట్ యాక్నే, పింపుల్స్, సివియర్ హెయిర్ ఫాల్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, మోషన్ ప్రాబ్లమ్ లేదంటే మీరు మీరు చెప్పొచ్చు ఎన్ని రకాల సమస్యలున్నాయి. బరువు పెరిగిపోవడం, థైరాయిడ్ ఎఫెక్ట్ కావడం, షుగర్ రావటం వీటన్నిటికి లింక్ ఉంటది పీసీఓఎస్ అనేది. ఓకేనా? పీసీఓడీకి, పీసీఓఎస్‌కి అది సింపుల్. అంటే పీసీఓడీ ఖచ్చితంగా పీసీఓఎస్‌లోకెళ్తది. పీసీఓఎస్ అంటే ఆల్రెడీ పీసీఓడీ ఉన్నట్టే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మాత్రమే అంటే పీసీఓడీ. పీసీఓఎస్ అంటే అన్ని రకాల సమస్యలు. సో, ఇదొక్కటి మనం అర్థం చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూసారంటే చాలా మందికి వాళ్ళు పీసీఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలీదు. దే హావ్ నాట్ బీన్ యెట్ డయాగ్నోస్డ్ అండ్ వాళ్ళకి తెలీదు. ఎక్కువగా ఇది కనబడుతున్నది ఏజెస్ ఆఫ్ 20 అండ్ 35. సో, ఇంతకుముందు ఇప్పుడు గ్రూప్స్‌లో మీరు చూసారంటే 13 ఏండ్లు, 14 ఏండ్లు, 16 ఏండ్ల పిల్లలకి కూడా. సో, నేనిక్కడ 20 అని పెట్టింది కూడా చాలా తక్కువ. 15 ఇయర్స్ అని పెట్టొచ్చు యాక్చువల్లీ. ఓకేనా? అండ్ థట్స్ వాట్. అండ్ ఇన్‌ఫెర్టిలిటీ నంబర్స్ అయితే నిజంగా చాలా భయపెడుతున్నాయండి. భయపెడుతున్నాయి. అంటే ఓన్లీ ఆడవాళ్ళలో అనట్లేదు. మెన్‌లో కూడా ఉంది. ఇది మళ్ళీ నేను చెప్తున్నా మెన్‌లో కూడా ఉంది. ఇన్‌ఫెర్టిలిటీ పిల్లలు పుట్టించడానికి ఆ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, మార్ఫాలజీలో ఇబ్బందులు ఉండటం, మొటిలిటీ ఇబ్బంది ఉండడం, విస్కాసిటీ ఇబ్బంది ఉండటం స్పెర్మ్స్‌లో. సో, అది కంప్లీట్ డిఫరెంట్ అండ్ ఆ సెషన్ వేరు. ఇన్‌ఫెర్టిలిటీ పైన కంప్లీట్‌గా నేను ఒక సెషన్ చేస్తాను కావాలంటే. ఇప్పుడు ఇక్కడ చూసారంటే రీసెంట్ సెన్సస్ ప్రకారం 2025లో మన భారతదేశంలో మాత్రమే 48.5 మిలియన్ కపుల్ ఈ ఇన్‌ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇబ్బందులతో పడుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అయితే 186 మిలియన్ ఇండివిడ్యువల్స్. అంటే వాస్తవంగా కూడా చెప్తున్నా
దీనికి 10 రెట్లు ఉంటది బయట. మన దగ్గరికి అంటే హాస్పిటల్‌కి వెళ్లి వాళ్ళ సమస్యలు చూపించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ వాళ్ళు సెన్సస్‌లో వాళ్ళు నోటిఫై అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది. దీనికి 10 రెట్లు బయట ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫెర్టిలిటీ రేటెడ్ సమస్యల్లో. అండ్ వుమెన్ 30% కారణం ఉండొచ్చు వాళ్ళ యొక్క ఆరోగ్యరీత్యా. మెన్ 30% అండ్ ఇద్దరికి కలిపి 30%. అండ్ ఈ రోజుల్లో భయంకరంగా మేము చూసేది ఎక్కువగా ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కావచ్చు, ఎవరైతే కార్పొరేట్ సెక్టార్‌లో ఉండి డెస్క్‌టాప్ ముందు పనిచేస్తూ ఉంటారో వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా గమనిస్తున్నాము. ఆడవాళ్ళని తేడా లేదు, మగవారని తేడా లేదు. అందరికీ కలిపి చెప్తున్నా. ఓకేనా? సో, ఈ యొక్క సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని ఎక్కువగా లీడ్ చేయడం వల్ల ఈ యొక్క సమస్యలు ఫేస్ చేస్తున్నారు. లెట్స్ డీకోడ్ థట్. ప్రతి ఒక్క దాని మీద మనం మాట్లాడదాం. ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాం. మెన్‌స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి? పీరియడ్స్ ఎలా వస్తాయి? ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఎలా ఉంటది? ఏంటి? నేను క్లియర్‌గా చెప్తాను. సింపుల్‌గా కట్టే కుట్టే తెచ్చే లెవెల్‌లో చెప్తాను. మనందరికీ తెలుసు మన యొక్క మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది 28 డేస్ ఉంటది. 28 రోజులు ఉంటుంది. కరెక్టా? అండ్ దాంట్లో మొదటి రోజు నుంచి 13 రోజు వరకు 14 లేదా 13 రోజు వరకు ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. అంటే ప్రతి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా అంటే నేను చాలామంది మదర్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలనుకుంటారో వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పేది, ఒకవేళ మీకు బేబీ గర్ల్ మీ యొక్క ప్రెగ్నెన్సీలో వస్తున్నట్టయితే, ఇప్పుడు అమ్మ హెల్త్ ఎలా ఉందో వాళ్ళ ఆ హెల్త్ అంటే ఆ హెల్త్ మీద బేస్ చేసుకొని తన గర్భంలో పుట్టబోతున్న బేబీకి తన లైఫ్ టైమ్‌లో ఉండాల్సిన ఎగ్స్ అన్నీ కూడా ఇప్పుడే డిసైడ్ కాబడుతుంది. ఓకేనా? ఈరోజు మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయంటే అంటే ఒక బేబీ యూజువల్‌గా 1,000,000-2,000,000 ఎగ్స్‌తో పుడుతుంది. 13-14 ఇయర్స్ వచ్చేటప్పటికి ఈ యొక్క పీరియడ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 2,00,000 ఎగ్స్‌కి వచ్చేస్తుంది. 2-4,00,000. ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఫ్యూ ఎగ్స్ అనేది వస్తూ ఉంటది. ఈ యొక్క మొదటి 14 రోజుల్లో ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మన ఓవరీస్‌లో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. మన ఓవరీస్‌లో ఈ 2 ఓవరీస్‌లో ప్రతి నెల ఒక 10-12 ఎగ్స్ సెలెక్ట్ కాబడుతుంది. సెలెక్ట్ కాబడి దాంట్లో ఒక ఎగ్ ఈ మొదటి 14 రోజుల్లో డామినెంట్ అవుతది. అంటే అది మెచ్యూర్ అవుతది. అది ఎగ్‌ని ఈ 14వ రోజు ఓవ్యులేషన్ డే రోజు ఎగ్ రిలీజ్ చేస్తది. ఇక్కడ చూడండి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ప్రాపర్‌గా అప్పుడు కన్సీవ్ అంటే ప్రాపర్ ఓవ్యులేషన్ పీరియడ్ ప్లాన్ చేసుకొని, ఆ రోజు కపుల్స్ ప్లాన్ చేసుకోగలిగితే, ఆ రోజు ఒకవేళ స్పెర్మ్ వచ్చింది అనంటే, ఈ ఎగ్ అనేది ఈ యొక్క ఎండోమెట్రియం లేయర్‌లో స్పెర్మ్‌తో కలిసినప్పుడు హెల్తీగా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతది. ఒకవేళ ఇంకా అన్‌మ్యారిడ్ ఇంకా కాలేదు, స్పెర్మ్ లేదు అన్నప్పుడు ఆ యొక్క ఎగ్ ఇక్కడ ఒక 3-4 అంటే ఒక 10 డేస్ ఉండి, ఆ తర్వాత మళ్ళీ మెన్‌స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతది. ఈ యొక్క 1 వీక్ టు 10 డేస్ 15థ్ డే నుంచి 28 రోజుల వరకు ఈ యొక్క ఎండోమెట్రియం లేయర్ అంటారు. ఇది చాలా మందికి ఆల్రెడీ ఇబ్బందులు పడుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఎండోమెట్రియం లేయర్ గురించి తెలిసి ఉంటది. ఈ ఎండోమెట్రియం లేయర్ థిక్ అవ్వడానికి మొదటి 14 రోజులు ఈస్ట్రోజన్ ఉండడం వల్ల థిక్ అవుతది. నెక్స్ట్ 14 రోజులు ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది దానివల్ల థిక్ అవుతది. మొదటి 14 రోజులు ఈ యొక్క ఫాలికల్స్ రిలీజ్ అవ్వడానికి ఎఫ్ఎస్‌హెచ్ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. నెక్స్ట్ 14 రోజులు ల్యూటియల్ హార్మోన్. ల్యూటియల్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ల్యూటియల్ హార్మోన్ రిలీజ్ అవుతది. ఈ హార్మోన్స్ టెక్నికల్‌గా మీకు అసలు ఇవన్నీ టెక్నికల్‌గా మీరు పేర్లన్నీ పక్కన పెట్టేసేయండి. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే హెల్తీగా ఉండాలంటే ఈ హార్మోన్స్ అన్నీ మనకి ఆల్రెడీ బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి కరెక్ట్‌గా ఉత్పత్తి అవుతాయి. కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవుతాయి. ఏ ఇష్యూ లేకుండా ఎగ్ రిలీజ్ అవ్వడం, స్పెర్మ్ లేకపోతే మళ్ళా పీరియడ్స్ అవ్వడం. లేదంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎండోమెట్రియం లేయర్ థిక్ అయిపోయిందని చాలా మందికి అంటూ ఉంటారు. కరెక్టే. ఎందుకు థిక్ అయిపోతుందంటే ఈ యొక్క ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్‌లో ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు, హెచ్చు తగ్గులున్నప్పుడు అవసరానికి మించిన బ్లడ్ అనేది ఇక్కడ ఫార్మ్ అయిపోతుంది. చాలా మందికి చాలా తక్కువ పీరియడ్స్ ఉంటాయి సార్. నాకు 3-4 డేస్ కూడా ఉండవు సార్. చాలా తక్కువ స్పాటింగ్ ఉంటది అంటారు. ఎందుకంటే ఈ ఎండోమెట్రియం లేయర్ థిక్‌గానే ఉంటది. కానీ తక్కువగా షెడ్ ఆఫ్ అవుతోంది. తక్కువగా బ్లీడింగ్ అవుతోంది. కంప్లీట్‌గా అక్కడ లేయర్ అంతా కంప్లీట్ లేయర్స్ వచ్చేసేయాలి. అక్కడ ఏర్పడిన ఆ పొర మొత్తం వచ్చేసేయాలి బ్లడ్ పొర. రాకుండా సగం మాత్రం రావచ్చు. లేదా 30-40% మాత్రమే వస్తది. కొంతమందికి నాకు 2, 3 నెలలకి చాలా హెవీ బ్లీడింగ్ ఉంటది అంటారు. ఎక్కువ థిక్ అయిపోతది. ప్రొజెస్టెరాన్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువైపోవడం వలన. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటారు సింపుల్‌గా. ఓకేనా? సో, ఇది. కొంతమందికి అసలు నాకు 2, 3 నెలలకి పీరియడ్స్ అవ్వదు. 6, 7 మంత్స్‌కి పీరియడే అవ్వదు అని అంటారు. ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళకి ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటదంటే, ఈ 15 రోజుల నుంచి 28 రోజుల్లో కాదు. ఈ మొదటి నుంచి 14 డే 1 నుంచి డే 14 డేస్ మొదటి 14 రోజుల్లో సమస్య ఉంటది. ఈ ఫాలికల్స్ ఏర్పడి ఎగ్ రిలీజ్ చేయడంలో సమస్య ఉంది. మీకు పీరియడ్స్ 4 నెలలకు ఒకసారి అవుతోంది అనంటే, ఆ 4 నెలలు ఇప్పుడు 120 రోజులుంది. 100 రోజుల తర్వాత లాస్ట్ 20 రోజుల్లో ఏదైతే 15 రోజుల్లో ఉందో, ఆ 15 రోజుల్లో ఎగ్ రిలీజ్ అవుతది. ఒక్కసారి ఎగ్ రిలీజ్ అయిందంటే, ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ 14 డేస్‌లో ఖచ్చితంగా పీరియడ్స్ అయిపోతది.
లేదు స్పెర్మ్తో కలిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది. ఎగ్ రిలీజ్ అవ్వడమే ప్రాబ్లంగా ఉంది అని అంటే ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్తో ప్రాబ్లం ఉంది. దాన్ని కేవలం ఫుడ్ ద్వారా మనం పని చేయాలా? నేను చెప్తున్న మాట కాదు. పీసీఓఎస్ అనేది పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవరిన్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి కాదు. మీ బాడీలో ఉన్న ఒక ఒక వ్యాధి కాదు. ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉండటానికి. ఓకేనా? అది ఒక జస్ట్ కేవలం హార్మోన్ అండ్ మెటబాలిక్ కండిషన్. హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉండడం, మెటబాలిజంలో లోపాలు ఉండటం. దాని వలన మీకు పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని రెక్టిఫై చేస్తే ఏ మెడిసిన్ లేకుండా, అండ్ హార్మోన్స్ అండ్ మెటబాలిక్ కండిషన్ అని అంటున్నాం. హార్మోన్స్ ఎందుకు ఇబ్బంది పడుతాం? హార్మోన్ అంటే ఏంటి? ఒక 4-5 రకాల ప్రోటీన్స్ కలిస్తే ఒక హార్మోన్ అవుతుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయంటే ప్రోటీన్ డెఫిషియన్సీతో మొదటి స్టెప్ అక్కడ మనం మొదలు పెట్టాలి. ఒకటి. 2, మెటబాలిక్ కండిషన్. మెటబాలిజంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నాయి? మీ యొక్క ఆహారపు అలవాట్లు, జీవన విధానాలలో ఉన్న లోపాలు ఉండడం వలన మెటబాలిజం అనేది దెబ్బతింటోంది. అది మెటబాలిక్ కండిషన్గా మారుతుంది. ఓకే, ఇది నేను చెప్తున్న మాట కాదు. డబ్ల్యూహెచ్ఓ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు గొంతు తెంచుకొని చెప్తున్నారు. ఒరే నాయన, పీసీఓఎస్ అనేది ఒక్కసారి వచ్చేస్తే ఇంకా ఇంకా మనకి పీరియడ్స్ అవ్వవు, లేదంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు, లేదా మనకి యూట్రస్ రిమూవ్ చేసేంత సీరియస్ అయిపోతుంది. అదంతా తప్పు. అది కేవలం హార్మోన్ అండ్ మెటబాలిక్ కండిషన్. అది కూడా రూట్ కాస్, అండర్లయింగ్ కాస్ ఏంటి? మన డైట్ అండ్ లైఫ్ స్టైల్లో ఉన్న లోపాలు. దాన్ని రెక్టిఫై చేస్తే అది రెక్టిఫై అయిపోతుంది. హార్మోన్స్ అండ్ రెగ్యులర్గా పనిచేస్తుంది, మెటబాలిజం బాగా పనిచేస్తుంది, పీసీఓఎస్ కూడా ఎగిరిపోతుంది. సింపుల్. ఇది చేయకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకుంటాం మనం. సో ఆల్రెడీ మీ బాడీలో ఇంతకుముందు నేను చూపించిన అన్ని రకాల హార్మోన్స్ ఆల్రెడీ మన బాడీలో ఇన్నఫ్ ఉన్నాయి. ఈ యొక్క హార్మోన్స్ ఇన్నఫ్ ఉన్నాయి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క శరీరంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి. కానీ హెచ్చు తగ్గులతో ప్రొడ్యూస్ అవుతుంది మన లైఫ్ స్టైల్, మన ఆహారపు అలవాట్ల వల్ల. దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? మనం చేసేది కూడా అదే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ సో టైప్స్ ఆఫ్ పీసీఓఎస్, రకరకాల పీసీఓఎస్ ఉంటుందండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓఎస్, ఇదంటే ఏంటో నేను చెప్తాను సెకండ్. పిల్ ఇండ్యూస్డ్, ఎక్కువగా కొంతమంది మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు చాలామంది ఆడపిల్లలు. సో అంటే దానికి అనేక కారణాలు కావచ్చు. పిల్ ఇండ్యూస్డ్ అంటే ఎక్కువగా ఒక వయసు వచ్చిన తర్వాత వెన్ దే గెట్ అడల్ట్స్, అండ్ ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువ కామన్ అయిపోయింది, ఎక్కువ మంది దగ్గర వింటున్నాము. సో ఓరల్ కాంట్రసెప్టివ్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే పిల్లలు పుట్టకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం ద్వారా వీళ్ళు ఓరల్ కాంట్రసెప్టివ్స్ తీసుకుంటుంటారు. దీని ద్వారా ఇది ఎక్కువగా యూస్ చేస్తున్నారు అని అంటే దానివల్ల మీ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మీ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి జరుగుతుంది. ఇన్ఫ్లమేటరీ పీసీఓఎస్, ఇది మీ యొక్క ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వలన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంటుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు, పర్టికులర్గా ఓవరీస్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైందంటే ఆ ప్రెషర్కి ఎక్కువ హార్మోన్స్ని, ఎక్కువ ఆండ్రోజెన్స్ అంటారు. ఆండ్రోజన్ అంటే ఏంటంటే అది ఒక రకమైన హార్మోన్. ఆ హార్మోన్ మీ బాడీలో టెస్టోస్టెరాన్గా, ఈస్ట్రోజన్గా మారుతుంది. ఓకేనా? ఈ ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉత్పత్తి అయిపోతుంటుంది. అండ్ హిడెన్ పీసీఓఎస్, కొంతమంది సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. బరువు ఉన్న వాళ్ళకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఓకే అండి, మేము సన్నగా ఉన్నాము, అసలు నేను ఉండాల్సిన బరువు కన్నా 2-3 కేజీలు తక్కువ ఉన్నాను, నాకెందుకు సార్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, నాకెందుకు సార్ పిల్లలు పుట్టట్లేదు? మీ బాడీలో బాడీ కంపోజిషన్ ఉంటాం, మజిల్, బోన్, వాటర్, ఫ్యాట్, ఇలా ఇలా ఇది వీటన్నిటితో కలిపి తయారు కాబడుతుంది మన బాడీ. మీ బాడీలో తెలియకుండానే మీకు మజిల్ కన్నా ఫ్యాట్ ఎక్కువైపోయి ఉండొచ్చు. మజిల్ ప్లేస్లో ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు. ఆ ఫ్యాట్ తగ్గించి కొద్దిగా మజిల్ పెంచగలిగితే కూడా ఈ హిడెన్ పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడాను మనం రివర్స్ చేసే దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ సిమ్టమ్స్, మీరు ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను చాలా హెయిర్ ఫాల్, ఫేషియల్ పెయిన్, ఫేస్ పైన హెయిర్, పెల్విక్ అంటే డ్యూరింగ్ డెలివరీ కావచ్చు, లేదంటే డెలివరీ కన్నా ముందు పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా క్రాంప్స్ రావడం, ఎక్కువ పెయిన్ రావడము, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉండటము, ఓకేనా, తెలియకుండానే వెయిట్ పెరిగిపోతూ ఉండడము, ఫేస్ పైన అడల్ట్ యాక్నే ఉండటము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, కొంతమంది వయసులో 20లో ఉన్న వాళ్ళ స్కిన్ ఏమో హార్డ్గా, చాలా అంటే ఆ మృదువునెస్ కోల్పోయి ఉంటుంది, ఆ సాఫ్ట్ అండ్ సపుల్నెస్ కోల్పోయి ఉంటుంది, అండ్ వయసు ఎక్కువ ఉన్నట్టు చూపిస్తారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ ఇప్పుడు ఫేషియల్ హెయిర్, యాక్నే ఇవన్నీ కనబడుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే. ఓకేనా? అండ్ థైరాయిడ్, ఇలాంటి ఈ సిమ్టమ్స్లో 2 కన్నా ఎక్కువ మీకు ఉన్నాయి అంటే మీరు పీసీఓఎస్లో ఉన్నట్టే. చాలామందికి ఇది తెలియదు. ఓకేనా? లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, డయాబెటీస్కి దీనికి ఏంటి సంబంధం? ఇంతకుముందు ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న పీసీఓఎస్ అంటున్నాం. ఇన్సులిన్ అంటే ఏంటి?
ఓకేనా? ఇది చాలా మేజర్‌గా చాలా కామన్‌గా ఉన్న పీసీఓఎస్ అండి. దీనికి గల కారణం నేను చెప్తాను. సో, ఇప్పుడు మనం ప్రతిరోజు తినే ఫుడ్‌లో ఎక్కువగా మనం భారతీయులము ఏం తింటాం? ఇడ్లీలు, చపాతీలు, దోసలు, పూరీలు, పొంగల్లు, రైస్‌లు, వడలు, పావులు, ఇంకా బ్రౌన్ రైస్‌లు, గ్రీన్ రైస్‌లు, కొర్రలు, సామలు, రాగులు, వీటికి మేము వ్యతిరేకం కాదు. వీటిని లైఫ్ లాంగ్ పక్కన పెట్టాలని నేను చెప్పను. బట్ మనం తినే దాంట్లో 99% ఇవే ఉంటది. ఈ యొక్క కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండటం వలన బాడీ లోపల నిదానంగా ఇన్సులిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటది. అవసరానికి మించి ఎక్కువైపోతూ ఉంటది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తది? మరి ఇన్సులిన్‌కి అంటే ఇన్సులిన్ అంటే చాలామంది అంటారు. "ఆ! అవును సార్ నాకు తెలుసు. ఇన్సులిన్ అనేది నేను మా నాన్నకి అంటే వయసు మీద పడిన నాన్నగారికో లేదంటే మా తాతగారికి నేను ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ ఉంటాను. దానికి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి సంబంధం ఏంటి?" సో, ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తదంటే, అది ముఖ్యంగా చేసేది 2 పనులండి. ఒకటి, మీ యొక్క బాడీలో విపరీతంగా మనం తినే ఫుడ్‌ని బాడీ అంతా పంచటము. లేదు అనంటే అంటే మనం అవసరానికి మించి ఎక్కువ తింటుంటాం. నిద్ర లేసినప్పటి నుంచి ఏదో ఒక ఫుడ్ నోట్లో పడాల్సిందే. కాఫీతో స్టార్ట్ చేస్తాం. బ్రేక్‌ఫాస్ట్ 11కి మళ్ళీ ఏదైనా స్నాక్స్ లేదని ఏదైనా అటు ఇటు ఉంటాయి కూడా కిచెన్‌లో పోతూ వస్తూ కూడా ఒకటి, రెండు తింటూ ఉంటాం. మళ్ళీ లంచ్ తింటాం. మళ్ళీ 4:30, 5కి మళ్ళా ఏదో ఒక స్విగ్గీ, జొమాటోలో వచ్చిన తర్వాత అలా ఆర్డర్ పెడితే ఇలా వస్తున్నాయి ఇంటికి. తింటాం. మళ్ళా డిన్నర్, మళ్ళీ నైట్ ఏదైనా సినిమానో, సీరీసో చూస్తుంటే దాంతో పాటు పాప్‌కార్న్ తీసుకుంటాం. సో, అంటే ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఎక్కువగా దాంట్లో కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఫుడ్ ఉంటది. అది బాడీలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తదంటే పర్టిక్యులర్‌గా మీ యొక్క ఓవరీస్‌లో తీకా సెల్స్ అని ఉంటాయి. సింపుల్‌గా మీ యొక్క ఓవరీస్‌ని ఎక్కువగా ఆండ్రోజెన్స్‌ని ఉత్పత్తి చేయడానికి దాని ప్రెషర్ పెడతది. ఎప్పుడైతే శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైపోతదో, ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువైపోతదో, మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ వలన, మీ యొక్క ఓవరీస్‌ని అది ఎక్కువగా ప్రెషర్ పెట్టి, మీ యొక్క ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్‌ని ఉత్పత్తి చేయడానికి కారణమవుతది. తద్వారా ఏం జరుగుతదంటే బాడీలో టెస్టోస్టెరోన్ ఎక్కువైపోతది. బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువైపోతది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఎక్కువైపోతదో చాలామంది ఆడపిల్లల్లో మనం చూస్తుంటాం. హిప్ ఫ్యాట్ ఎక్కువుంటది. హిప్ ఫ్యాట్ ఎక్కువుండటం, చెస్ట్ ఫ్యాట్ ఎక్కువుండటం, ఓకేనా? థైస్ ఎక్కువగా ఉండటం. అది ఈస్ట్రోజన్ బాడీ టైప్ అనమాట. ఓవరీ బాడీ టైప్ అంటారు. అలాంటి బాడీ టైప్స్ ఉన్న ఆడవాళ్ళలో ఇక్కడ ఈ ఏరియాస్‌లో ఎక్కువ ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటది. ఒకటి ఈస్ట్రోజన్. ఇంకోటి ఈ యొక్క ఇన్సులిన్ లివర్‌లో ఎస్‌హెచ్‌జీసీ అంటారు. అంటే సెక్స్ హార్మోన్ బైండింగ్ హార్మోన్ అంటాం. అండ్ అదేంటంటే ఈ యొక్క టెస్టోస్టెరోన్‌ని కంట్రోల్ చేయడానికి అది లివర్ ఉత్పత్తి చేసే ఒక చిన్న బైండింగ్ హార్మోన్. ఆ హార్మోన్‌ని తగ్గించేస్తది ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో, ఇవన్నీ టెక్నికల్ స్టఫ్ పక్కన పెడితే ఇన్సులిన్ ఎక్కువైందంటే మీ బాడీలో ఆటోమేటిక్‌గా టెస్టోస్టెరోన్ ఎక్కువైతది. టెస్టోస్టెరోన్ ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉండాలి? మెన్‌కి ఎక్కువ ఉంటే మంచిది. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువ అంటే ఒక పాయింట్ వరకు ఈస్ట్రోజన్ కూడా మంచిది. ఒక పాయింట్ తర్వాత ఈస్ట్రోజన్ కూడా ఎక్కువగా ఉందంటే అది కూడా సమస్యే. సో, టెస్టోస్టెరోన్ ఆడవాళ్ళలో ఎక్కువైనప్పుడు ఏమైతది? మీకు ఫేస్ పైన అన్‌వాంటెడ్ హెయిర్ ఉందా? మీ యొక్క చిన్ పైన ఇక్కడ ఎక్కువగా హెయిర్ కనబడుతూ ఉంటుంది చాలామంది ఆడవాళ్ళకి. దాన్ని షేవ్ చేయడమో, లేదంటే లేజర్ ట్రీట్‌మెంట్ చేయడమో, ఇంకోటి చేయడమో వాటన్నిటికి గల కారణం అది. కొంతమందికి ఆహ్, గొంతు కూడా మారిపోతూ ఉంటది. గొంగురుపోతూ ఉంటది. దానికి గల కారణం టెస్టోస్టెరోన్ హార్మోన్. మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, ఎంత దాన్నేమంటారు షేవ్ చేసుకున్నా, లేదంటే డాక్టర్ దగ్గరికెళ్లి కాస్ట్‌లీ లేజర్ ట్రీట్‌మెంట్ చేపించుకున్నా, శరీరం లోపల ఉన్న హార్మోన్స్‌ని మీరు మార్చకపోతే, దాన్ని మీరు సెట్ రైట్ చేయకపోతే, మీరు పైన ఎన్ని చేసినా ఏం లాభం? మీరు వాక్సింగ్ చేపిస్తారు. లేదంటే ఒక లేజర్ ట్రీట్‌మెంట్ చేస్తారు. 4 నెలలు, 5 నెలలు బావుంటది. మళ్ళా ఇబ్బంది పెడతది. ఎందుకంటే లోపల హార్మోన్స్‌ని కరెక్ట్ చేయలేదు గదా! మేమెక్కడ పని చేస్తామో దాని మీద పని చేస్తాం. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించగలిగితే అద్భుతాలు చేయొచ్చు. పీసీఓఎస్‌లో. అందుకనే మెడికేషన్స్‌లో కూడా అది దాని గురించి వచ్చినప్పుడు చెప్తాను. సో, ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్‌లో చాలామందికి కొలెస్టరాల్స్ ఇబ్బంది కూడా వస్తుంటది. బీపీ పెరిగిపోతుంటుంది. ఈ బీపీ పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఇన్సులిన్ ఎక్కువైపోవడమే. డయాబెటిస్ కూడా ఇన్సులిన్ ఎక్కువైపోవడమే. స్టార్టింగ్ పేజ్‌లోనే చెప్పాను నేను. పీసీఓఎస్, డయాబెటిస్ అక్కజెల్లెళ్ళ మాదిరి అని. ఎందుకు? డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణము ఇన్సులిన్ ఎక్కువుండడం. అండ్ మీరు ఇక్కడున్న సమస్యల్లో సింప్టమ్స్‌లో 2 కన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే మీకు పీసీఓఎస్ ఉన్నట్టు. పీసీఓఎస్ ఉందంటే మీరు డయాబెటిస్‌కి ఎక్కువ దూరంలో లేరు అని అర్థము. షుగర్ రావటానికి మీకు ఎక్కువ దూరంలో లేదు. మీరు నమ్మరు షుగర్‌కి, పీసీఓడీకి కూడా ఒకటే టాబ్లెట్ ఇస్తారు. ఒకటే మెడిసిన్ ఇస్తారు. మెట్‌ఫార్మిన్ చాలా మందికి తెలీదు. అండ్ సీవీడీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి, యూట్రైన్ క్యాన్సర్ నేను ఇంతకుముందు చెప్పాను. గర్భసంచిలో ఆ ఎండోమెట్రియం లేయర్ ఎక్కువైపోతే అది కొన్ని ఏళ్ల పాటు అలానే ఉందంటే క్యాన్సర్ ట్యూమర్ వచ్చి ట్యూమర్ తర్వాత క్యాన్సర్‌కి దారితీస్తూ ఉంటది. థైరాయిడ్, పీసీఓడీలో హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉండేటప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఇన్‌ఫెర్టిలిటీ నేను చెప్పాను. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఎక్కువ కాలం మీరు దీన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఈ లక్షణాలని నిదానంగా మీ బాడీలో మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ యొక్క కారణము. అండ్ సో, ఇప్పుడు మేమేం చేస్తామంటే
మా డైట్‌లో ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మీరు తినే ఫుడ్‌లో ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్, గ్లూకోజ్ ఉన్న ఫుడ్, కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తింటున్నారు. దానివల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతోంది, షుగర్ పెరుగుతోంది. బాడీ దానికి తగినంత ఇన్సులిన్ అవసరానికి మించి ఉత్పత్తి చేస్తూ ఉంటది. ఇన్సులిన్ ఫ్యాట్‌ని ఎత్తిపెట్టే హార్మోన్ కాబట్టి ఎక్కువగా ఫ్యాట్‌ని ఎత్తిపెట్టేస్తుంది. మేమేం చేస్తామంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక పద్ధతి ద్వారా, మాకు తెలుసు సార్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, నేను ఒక 20 వీడియోలు ఇన్నాను. సాయంత్రం 6 గంటలకంతా ఫుడ్ మానేయాలా, మరుసటి రోజు మధ్యాహ్నం పైనో లేదా పొద్దున్న తింటే సరిపోతది. కరెక్టే. బట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది క్యాన్సర్‌లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ క్యాన్సర్ తాలూకు లక్షణాలను తగ్గించి వాళ్ళని మెరుగుపడేదానికి ఉపయోగపడే అద్భుతమైన కాన్సెప్ట్. దాన్ని కనుగొన్న జాపనీస్ సైంటిస్ట్ అయిన ఓషినోరి ఓసుమి అనే ఒక సైంటిస్ట్‌కి నోబెల్ బహుమతి ఇచ్చారు. నోబెల్ ప్రైజ్, అత్యంత పురస్కారం అది. ఓకేనా? అండ్ క్యాన్సర్‌లో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేయగలిగే ఒక అద్భుతమైన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక పద్ధతి, ఆఫ్టర్ ఆల్ మీ బాడీలో ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని, మీ బాడీలో ఉన్న సమస్యలని, బరువు తగ్గించడాల్ని, థైరాయిడ్‌ని, హార్మోన్స్‌ని స్టేబుల్ చేయడాన్ని చేయలేందా? 100కు 1000% 1,00,000% చేస్తది. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే సాయంత్రం ఫుడ్ మానేసి మరుసటి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫుడ్ తక్కువగా తిని, మళ్ళా సాయంత్రంకంతా ఎర్లీగా ఫుడ్ మానేయడం. ఫుడ్ మానేయడం కాదు. తిన్న టైంలో కడుపు నిండా తినటము, మీ శరీర అవసరాలను తీర్చే విధంగా మీరు ఫుడ్ తినటం. ఫాస్టింగ్ పీరియడ్‌లో మీ శరీరం తనని తాను రిపేర్ చేసుకోవాలి అనంటే, మీ బాడీలో కావాల్సిన ముఖ్యమైన న్యూట్రియంట్స్ మీరు ఫుడ్ ద్వారా కడుపు నిండా అందించాల. మేము సప్లిమెంట్స్‌కి వ్యతిరేకం కాదండి. కానీ ఫుడ్ మానేసి మిల్క్ షేకులు తాగితేనో, మీల్ రిప్లేస్‌మెంట్ షేక్స్ తాగితేనో, టాబ్లెట్ యేసుకుంటేనో బరువు తగ్గుతారు, పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయని చెప్తున్నారంటే క్రైమ్. వాళ్ళని తరిమి తరిమి కొట్టాల. ఓకేనా? ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువైపోయింది. సో, చాలా హెర్బల్ లైఫ్ అని అవని ఇవని చాలా ఎక్కువైపోయినాయి. ఇవి చాలా తప్పండి. మీ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అంటే ఫుడ్ మానేయడం గాదు. డైట్ అంటే సగానికి సగం ఆపేయడం గాదు ఫుడ్‌ని. కడుపు నిండా తినడం. ఏ ఫుడ్ తింటే మీ రక్తంలో షుగర్‌గా మారదో, ఏ ఫుడ్ తింటే మీ బాడీలో ఉన్న కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడుతుందో, ఆ ఫుడ్ పుష్కలంగా తినాల. మీరిప్పుడు పీసీఓఎస్, హార్మోన్స్, ఈ హార్మోన్, ఆ హార్మోన్ అంటున్నాం. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఏంటి? అవి హెచ్చుతగ్గులతో పనిచేయడము, లేదా హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవటము. హార్మోన్ అంటేనే గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్. మరి మీ మీ యొక్క ఫుడ్‌లో పుష్కలంగా ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్, మంచి కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు లేకపోతే, విటమిన్స్, మినరల్స్ లేకపోతే తనని తాను శరీరం ఎలా రిపేర్ చేసుకుంటది? సింపుల్ లాజిక్, ఇది మర్చిపోతారు అందరూ. థైరాయిడ్ వచ్చిందంటే చాలు, అమ్మో! బరువు పెరిగిపోతాం, ఫుడ్ మానేయాల. షుగర్ వస్తే చాలు, ఫుడ్ మానేయాల. వాకింగ్ ఎక్కువ చేయాలా? చాలా తప్పు. మా డైట్‌లో కడుపు నిండా ఫుడ్ తింటూ కూడా పీరియడ్స్‌ని ఇర్రెగ్యులర్ చేసుకునేవాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో పాటు షుగర్‌ని తగ్గించుకునేవాళ్ళు, థైరాయిడ్ తగ్గించుకునేవాళ్ళు, థైరాయిడ్ టాబ్లెట్ తగ్గిపోతోంది. ఒకసారి 150 లేదా 100 ఎంతో జరుగుతది. వాళ్ళు టాబ్లెట్ యేసుకుంటూ ఉంటారు. మా డైట్‌లోకొచ్చాక టాబ్లెట్ డోసెస్ తగ్గుతుంది. ఎందుకు? థైరాయిడ్ బాగా పనిచేయడానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు కడుపు నిండా తినిపిస్తూ డైట్ చేపిస్తాం. సింపుల్. ఓకేనా? అండ్ అది విషయం. అండ్ నెక్స్ట్ ఇది జరుగుతది. ఎప్పుడైతే మీరు కడుపు నిండా ఫుడ్ తిన్నప్పుడు ఇన్సులిన్ బయటికి రాకుండా ఉన్న ఫుడ్ తింటారో, గ్లూకగోన్ అనే హార్మోన్ ఒస్తది. ఈ హార్మోన్ బాడీలో ఉన్న కొవ్వుని కరిగిస్తది. ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించటం వలన మీకు ఫేషియల్ హెయిర్ తగ్గటము, ఓకేనా? ఆ యొక్క టెస్టోస్టెరోన్ ఎక్కువైపోవడం వలన మీకొచ్చే ఇబ్బందులు అన్నీ కూడా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ మంచిగా ఉండటం, ఇవన్నీ కూడా జరగడానికి ముఖ్య రూట్ కాజ్ ఇక్కడుంటది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాల? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్లే చెప్తున్నారు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఎయండి అని. అండ్ హార్మోన్ థెరపీ, దానికి హార్మోన్ ఇంజెక్షన్‌లేస్తారు, హార్మోన్ టాబ్లెట్‌లేస్తారు. ఇన్సులిన్ సెన్సిటైజర్ నేను ఇంతకుముందు చెప్పాను. డయాబెటిస్ షుగర్ ఉన్న వాడికి, మీ ఇంట్లో 60 ఏళ్లున్న మీ బామ్మగారికి, మీకు 20 ఏళ్లున్న పాప మీకు కూడా సేమ్ టాబ్లెట్ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఏస్తున్నారు. ఎంత ఎంత మూర్ఖత్వం ఇది. సో, పులిహోరలో పులి ఎతుక్కున్నట్టు ఉంటదిది. రూట్ కాజ్ పైన పని చేయకుండా, ఏదో చిన్న ఇంబాలెన్స్ ఉంది కాబట్టి దానికో టాబ్లెట్. యాంటీ ఆండ్రోజెన్ డ్రగ్స్ ఇది పనిచేయదండి. సో, ఇది ఇంకా ఆ ఆండ్రోజెన్స్, టెస్టోస్టెరాన్ మారడానికి ఇంకా ఎక్కువ ప్రెషర్ పెడతది లాంగ్ టర్మ్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మీరు మా ప్రోగ్రామ్‌లోకి రావాలంటే మీరేం చేయాలా? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. మీ శరీరంలో పరిస్థితి అర్థం చేసుకోకుండా, కళ్ళు మూసుకొని మీరు ఈ మిల్క్ షేక్ తాగండి, ఆ టాబ్లెట్ ఏసుకోండి అని చెప్తే ఎట్టుంటది? బయట అదే చేస్తున్నారు. వేయింగ్ మెషిన్ మీద నిలబెడతారు. మీ యొక్క బోన్ ఎంతుంది, మజిల్ ఎంతుంది, వాటర్ ఎంతుందో చెప్తారు. మీకు ఏదో ఒక మిల్క్ షేక్‌లో ఇచ్చేస్తున్నారు. మనం బయటొచ్చేస్తున్నాం. ఫుడ్ తగ్గిచ్చేస్తున్నాం. వాకింగ్ పెంచేస్తున్నాం. కడుపు నిండా ఫుడ్ తింటూ ఏ ఎక్సర్‌సైజెస్ లేకుండా కూడా ఈ సమస్యలన్నీ రివర్స్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శరీరంలో పరిస్థితి ఏంటి? మీ రిపోర్ట్స్ మా దగ్గర లేకపోతే మేము డైట్ చెప్పం. మీరు మా దగ్గర డైట్ చేయకపోయినా పర్లేదండి. ఓపెన్‌గా చెప్తున్నా. డైట్ చేయకపోయినా పర్లేదు. కానీ రిపోర్ట్స్, మీ బాడీ లోపల షుగర్ ప్రొఫైల్ ఎలా ఉంది? కొలెస్ట్రాల్, థైరాయిడ్, విటమిన్, ఐరన్, అబ్డామినల్ స్కాన్, పీసీఓఎస్ కాబట్టి, హార్మోన్ టెస్ట్ ఇవి లేకుండా ఇంక ఏం చెప్తున్నట్టు? వాళ్ళొక 4 కేజీలు తగ్గింటారు. ఇంకో నలుగురిని చేర్పిస్తే ఇంకో డబ్బొస్తదంటారు. చేర్పిచ్చేస్తున్నారు అందరిని. బయట ఇదే జరుగుతుందండి.
మేము ఇన్నిన్ని డిప్లొమాలు చేసి ఇన్ని వందల మంది, ఇన్ని వందల బ్యాచ్లు, ఇన్ని వేల మంది మా అనుభవం వేస్ట్ అయిపోయింది వాళ్ళ ముందర. ఓకేనా? ఫస్ట్ మీ రిపోర్ట్స్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే మీరు మాతో పర్సనల్గా ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో అడ్మిన్ నేనన్నా ఉంటాను, మా టీం అన్నా ఉంటారు. వాళ్ళతో కనెక్ట్ అయ్యారంటే మీ శరీర అవసరాలకు తగ్గట్టుగా ఒక క్విక్ అపాయింట్మెంట్ ఈ సెషన్ తర్వాత ఒక 10-15 నిమిషాలు మీతో మేము ఫ్రీగా మాట్లాడతాం. మీ యొక్క సిమ్టమ్స్ అన్నీ తెలుసుకుంటాం. మీకు ఎలాంటి రిపోర్ట్లు కావాలో చెప్తాం. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా చేసే వాళ్ళు ఉన్నారు, తక్కువగా చేసే వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా వాళ్ళ రిపోర్ట్స్ చేసుకోండి. లేదంటే మేము థైరోకేర్ వాళ్ళతో టైప్ అయి ఉంటాం. మీరు సిటీస్లో ఉన్నట్లయితే ఫ్రీగా మీ ఇంటికి శాంపిల్ కలెక్షన్ పంపిస్తాం. 1100 1200 ఓవరాల్ బాడీ చెకప్ చేస్తాం. మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నట్లయితే మీకు ఇంకొన్ని హార్మోన్ టెస్టులు కూడా కావాలి. అవి ఎలా చేసుకోవాలనేది మేము గైడ్ చేస్తాం. అండ్ మీకు సివియర్గా ఉన్నాయి నీటి బుడగలు, లేదంటే ఇలా ఎక్కువ ఉన్నాయి, అప్పుడు అబ్డామినల్ స్కాన్ మీరు అది పర్సనల్గా మీరే చేసుకోవచ్చు. ఈ బ్లడ్ టెస్ట్లు అయితే వీలైనంత బడ్జెట్ ఫ్రెండ్లీగా మేము చేపించడం మా గోల్ కాబట్టి మేము కాబట్టి ఫ్రీగా చేపిస్తాం. అంటే 1100కి 1200కే చేపిస్తాం. అండ్ హార్మోన్ టెస్టులు కావాలంటే దాని రిలేటెడ్గా మీకు అవసరం ఉందనిపిస్తే దాని రిలేటెడ్ వీళ్ళంత తక్కువ ఖర్చుతో మేము చేపిస్తాం. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్టు ఆడ చేపించుకోవచ్చు. నెక్స్ట్ 2 డేస్లో ఎవరైతే రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఆఫర్స్ ఉంటాయి ఈ యొక్క సమ్మర్ బ్యాచ్లో. ఓకేనా? దాన్ని వినియోగించుకోండి. ఓకేనా? సో మీ యొక్క పిన్ కోడ్, మీ ఇంటి అడ్రస్ మాకు పర్సనల్గా వాట్సాప్లో గ్రూప్లో కాకుండా పర్సనల్గా పెట్టండి నా అడ్మిన్ నెంబర్కి. సో మేము ఒకసారి చెక్ చేసి మీ దగ్గర థైరోకేర్ వాళ్ళు ఉన్నారో లేదో చూసి వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేస్తాం. ఓకేనా? లేదా సెషన్ తర్వాత ఒకసారి మీరు మాతో కనెక్ట్ అవ్వండి. సో మేము ముఖ్యంగా నమ్మేది ఈ 4 పిల్లర్స్ అండి. మీరు పాజిటివ్గా ఉండండి, మీ యొక్క స్ట్రెస్ని తగ్గించుకోండి, రెస్ట్ని పెంచుకోండి. వీటిల్లో ఎలా చేయాలి, మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి, నిద్ర పట్టట్లేదు ఏం చేయాలా, వాటిల్లో కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ రోజుల్లో 15-16 ఏళ్ళ ఆడపిల్లలు, 20 ఏళ్ళ ఆడపిల్లలకి ఎక్కువ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు ఉంటున్నాయంటే వాళ్ళ యొక్క స్లీపింగ్ హ్యాబిట్స్. విపరీతంగా లేట్ నైట్ పడుకుంటారు, మార్నింగ్ లేట్గా లేస్తారు. మేము 8 అవర్స్ స్లీప్ ఉందండి, మార్నింగ్ 10కి లేస్తున్నాం. నో. మీ బాడీకి ఒక సికాడియన్ రిథమ్ అనేది ఉంటుంది. ఆ సైకిల్ని మీరు ఫాలో అవ్వకపోతే, దాన్ని బ్రేక్ చేస్తుంటే ఎన్ని చేసినా ఏం చేసినా లాభం లేదు. ఓకే, ఇవన్నీ కూడా మీకు హాలిస్టికల్గా ప్రతి ఒక్క దానిపైన మేము మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ, మీరు ఒకవేళ 20-30 కేజీలు ఓవర్ వెయిట్ ఉంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చెప్పను. మోకాలు అరికాలు అరిగిపోతాయి. మీరు జిమ్లు చేసుకుంటూ వాచ్లు పెట్టుకొని 10,000 అడుగులు వేసుకుంటూ అది చాలా తప్పు. అలా కాకుండా మీరు ఒకవేళ తక్కువ వెయిట్ ఉంటే పీసీఓఎస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ సూపర్ ఉపయోగపడుతుంది. బట్ స్ట్రెంత్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇలా ఉంటుంది. ఇలాంటివి చేయాలి. ఓకేనా? అప్పుడు మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ తగ్గడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి, ఈ యొక్క టెస్టోస్టెరాన్ తగ్గి మీకు ఫేషియల్ హెయిర్ ఇవన్నీ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ అందరికీ రికమెండ్ చేయము. మీ యొక్క పరిస్థితి బట్టి మీకు అవసరం ఉందా లేదా, ఎలాంటివి చేయాలని నేనే గైడ్ చేస్తాను. అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో 100% మా రోల్ ఉంటుంది. మీరు ఏం తినాలా ఏం తినకూడదు మీ రిపోర్ట్లు బట్టి, సప్లిమెంట్లు ఏమైనా కావాలా లేదా, సప్లిమెంట్స్కి మేము వ్యతిరేకం కాదు. బట్ సప్లిమెంట్స్ చెప్పినా కూడా మీ రిపోర్ట్లు బట్టి చెప్తాం. ఒకవేళ మీకు ఐరన్ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది, ఫుడ్ ద్వారా పెంచేటప్పటికి 5-6 నెలలు పడుతుందండి. సో ఫుడ్ ద్వారా ఐరన్ ఉన్న ఫుడ్ కడుపు నిండా తినిపిస్తూ ఒక హెల్దీ ఆర్గానిక్ సప్లిమెంట్ యాడ్ చేసుకోండి అంటాం. లైఫ్ లాంగ్గా కాదు, నెల 2 నెలలు. ఎప్పటి వరకు? ఎందుకు నెల 2 నెలలు? ఫుడ్ ప్లస్ ఆర్గానిక్ సప్లిమెంట్ యాడ్ చేయడం వల్ల బేసిక్ డెఫిషియన్సీలో ఉన్న ఐరన్ బార్డర్కి వచ్చేంత వరకు మీరు తీసుకోండి అని చెప్తాం. ఆ తర్వాత నేనే ఆపిచ్చేస్తాను. ఓకేనా? ఆ తర్వాత నేనే ఆపిచ్చేస్తాను. సో ఇది అండి విషయం. అండ్ ఇంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఫర్దర్‌గా ఇప్పుడు ఎవరైనా క్యూ&ఏ. సో ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క డౌట్స్‌ని క్లియర్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మీరు చేయాల్సిందంతా కూడా కేవలం మీరు హ్యాండ్ రైజ్ చేయండి. లేదా మీరు మొహమాట పడుతున్నట్లయితే చాట్ బాక్స్‌లో మీ యొక్క డౌట్స్‌ని ఇక్కడ మీరు పెట్టొచ్చు. ఓకేనా? లేదు అనంటే మీరు మాతో గ్రూప్‌లో పర్సనల్‌గా కనెక్ట్ కావచ్చు. లేదా చాట్ బాక్స్‌లో మీరు పెట్టారంటే మీ పేరు చదవకుండా నేను ఐల్ బీ కంప్లీటింగ్, అంటే మీ యొక్క డౌట్ క్లియర్ చేస్తాను. సో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అండి. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఐ వుడ్ లవ్ టు షేర్ ఎ వీడియో హియర్. 1 minute. వన్ మినిట్. అండ్ దెర్ ఈస్ పర్టికులర్, అంటే ఒక యంగ్స్టర్, నేను ఎందుకు యంగ్స్టర్ గురించే షేర్ చేయాలనుకుంటున్నాను అని అంటే, సో చాలామంది ఇక్కడ గ్రూప్లో కూడా, సో చాలా చాలామంది 15 ఇయర్స్ 16 ఇయర్స్ బేబీస్ గురించి, అంటే అంత అంత వయసులో ఉన్న ఆడపిల్లల గురించి ప్రాబ్లమ్స్ షేర్ చేశారు. సో రీసెంట్గా డైట్ చేస్తూ చాలా అద్భుతమైన రిజల్ట్ పొంది, సో ఒక యంగ్స్టర్ హరిస్మిత అని, సో తన వీడియో తను మనకు షేర్ చేసుకున్నారు. ఐ వుడ్ లవ్ టు షేర్. హాయ్, దిస్ ఈస్ హరిస్మిత. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇన్ పుత్తూర్. నేను మీతో నా వెయిట్ లాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బిఫోర్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే, హెల్త్ ఇష్యూస్ ఉండేవి.
పీరియడ్స్ సరిగ్గా అవ్వకుండా ఉండేది నాకు. అండ్ ఇంకా షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా యాక్టివ్గా ఉండలేకపోయేదాన్ని, పీపుల్తో అస్సలు ఇంటరాక్ట్ అయ్యేదాన్ని కాదు. ఒక రూమ్లో అట్లే నేను ఒక్కటే ఉండిపోయేదాన్ని. బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా షాప్కి వెళ్ళాలన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఆఫ్టర్ ఈ వెయిట్ లాస్లో వెల్సెన్స్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాక నాలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ మనకి ఒక వెబినార్ తీసుకుంటారు, దాంట్లో 40 మినిట్స్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ధావన్ అన్న వాళ్ళు. దాంతో నా మైండ్ మొత్తం చేంజ్ అయింది. సరే ట్రై చేద్దాం ఒకసారి అనేసి ట్రై చేశాను. వాళ్ళతో కనెక్ట్ అయ్యాక నాకు బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్పారు. నా రిపోర్ట్స్ చూసి నాకు తగ్గట్టు డైట్ ప్లాన్ సజెస్ట్ చేశారు. దాన్ని నేను ప్రాపర్గా ఫాలో అయ్యాను. దాని తర్వాత ముందున్న ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ఇష్యూ కానీ, షుగర్ తగ్గడం కానీ అంతా ప్రాపర్గా అన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు అంతా హెల్తీగా ఉన్నాను, అందరితో పీపుల్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. మా మదర్ షాప్కి వెళ్ళమన్నా కూడా వెళ్ళడం కానీ, మా మమ్మీకి హెల్ప్ చేయడం కానీ అంతా కరెక్ట్గా ఉంది. సో నా చేంజెస్ చూసి ఇంట్లో మా పేరెంట్స్ కానీ, మా బ్రదర్ కానీ అందరూ డైటరీ చేంజెస్ చేశారు. వీళ్ళందరికీ కూడా ధావన్ అన్న గైడ్లైన్స్ ఇచ్చారు. మధ్యలో నా డైట్ ఫ్యాట్ లాస్ ఆగిపోతే 1 మీల్ డైట్ చెప్పి 8 kgs తగ్గేలా చేశారు. నాతో పాటు మా బ్రదర్ కూడా 7 kgs తగ్గారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ వెల్సెన్స్ కమ్యూనిటీ. సో సో చాలా చాలా హ్యాపీ అమ్మ హరిస్మిత. అండ్ సో ఇట్లా అంటే వీళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు సుగుణ గారు కావచ్చు, తను కావచ్చు, వాళ్ళ బ్రదర్, ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీ అయ్యారు. సో మల్టిపుల్ కేజీస్ ఆఫ్ ఫ్యాట్ తగ్గారు. అండ్ తనైతే ఎంత అద్భుతంగా చెప్పారు చూసారా, అంటే బయటికి రావాలన్న ఇన్సెక్యూరిటీ. సో వెయిట్ ఉన్నాను, సో నాకు ఇక్కడ అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మెడ దగ్గర ఆడ స్కిన్ డార్క్గా ఉంటూ ఉంటుంది. సో ఇన్సెక్యూరిటీ. సో ఏదో నేను చెప్పలేను, అది ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలరు. అండ్ దాని అన్నింటిలోనూ తను ఇప్పుడు బెటర్ అయ్యి అండ్ షీస్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ సో ఎవర్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. అండ్ ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా షీఈస్ వెరీ హ్యాపీ. అంటే ఒక టాబ్లెట్ వేస్తే కానీ పీరియడ్ అవ్వని ఒక ఆడపిల్లకి అలా రెగ్యులర్ అవటము అండ్ ఇబ్బందులు కలగకపోవడము. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లా ఒకరు కాదండి, కొన్ని వందల మంది. ఓకేనా. సో లాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాచెస్లో సో మేము పర్టికులర్గా అంటే ఫ్యాట్ లాస్ ప్రిడామినెంట్గా ఉన్నా కూడా 60% పీసీఓఎస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో ఎవరైనా ఇక్కడ మీ యొక్క డౌట్స్ని హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఇక్కడ రియాక్షన్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేయండి, మనం డైరెక్ట్గా మాట్లాడదాం. లేదంటే చాట్ బాక్స్లోనూ Q&A అని ఉంటుంది, దాంట్లో మీరు పెట్టచ్చు. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో తమన్నా సమీర్ గారు, హౌ మచ్ కాస్ట్ పర్ మంత్? సో సార్ నేను ఇక్కడ చెప్తున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిపోర్ట్స్ కావాలి. మీ రిపోర్ట్స్ లేకుండా అంటే మీరు పీసీఓఎస్ గురించి అయితే మీ మేడం పిల్లలు అయితే వాళ్ళ రిపోర్ట్స్ లేకుండా మేము ముందుకు తీసుకెళ్ళాము. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఇండియాలో ఏ డాక్టర్ దగ్గరకైనా తీసుకెళ్ళండి, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకైనా తీసుకెళ్ళండి. మ్యాక్సిమం 5 to 10 minutes మించి మనతో మాట్లాడతారా? అంతకు మించి మనతో ఎవ్వరూ మాట్లాడరు. 5-10 నిమిషాల మించి మనతో మాట్లాడే డాక్టర్ లేరు. అండ్ ఆ 5-10 నిమిషాలు కూడా ఎందుకు రూట్ కాజ్ పైన మాట్లాడకుండా, ఎందుకు నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయని మాట్లాడకుండా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యాయి, ఈ టాబ్లెట్ వేసుకో, మెట్ఫార్మిన్ వేసుకో, ఓరల్ కాంట్రసెప్టివ్స్ వేసుకో, హార్మోన్ థెరపీ స్టార్ట్ చేయి, ఇంకోటి స్టార్ట్ చేయి. అంటే ఇది ఇంకా దారుణం కదా, నిలదీసి అడగాల్సిన విషయం. కానీ మనం ఇంకెవరిని అడుగుతాం? ఒక డాక్టరే మనకి ఆ విధంగా చెప్తుంటే ఇంకేం చేస్తాం? బట్ ఆ టాబ్లెట్స్ తీసుకొని వచ్చేస్తాం. దానివల్ల ఇంకా ఇప్పుడు ఒక్కసారి మీరు చెప్పండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడితో స్టార్ట్ అయ్యి టాబ్లెట్ స్టార్ట్ అయిన పర్సన్ ఒక్క మహిళనన్నా, ఒక ఆడపిల్లనన్నా చూపించగలుగుతారా టాబ్లెట్స్ అవసరం లేకుండా హెల్దీగా అయిపోయిన ఆడపిల్ల? ఒక్కరిని? నో ఛాన్స్. సో లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లో లోపాల వలన వచ్చిన సమస్య టాబ్లెట్స్ వల్ల ఏం తగ్గుతుంది? దీన్ని మార్చుకోకుండా టాబ్లెట్స్ ఎన్ని తీసుకునే లాభం? నేను టాబ్లెట్స్కి వ్యతిరేకం కాదు, ట్రీట్మెంట్కి వ్యతిరేకం కాదు. ఇది మార్చుకోకుండా, రూట్ కాజ్ పైన మార్చుకోకుండా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఒక చిన్న పిల్లోడు ఇంటి తాళాలు రోడ్లో ఎక్కడో పడేసుకున్నాడు, వెతుక్కుంటూ ఉన్నాడంట. ఒక స్ట్రీట్ లైట్ కింద వెతుకుతూ ఉన్నాడు. అటుగా పోయేలో 4-5 మంది వాడి కోసం వాడితో పాటు వెతుకుతున్నారు.
ఒక 10-15 నిమిషాల తర్వాత ఇదంతా గమనించిన ఒక పెద్ద ఆయన, "ఏం బాబు ఎక్కడ పోగొట్టుకున్నావు ఇంటి తాళాలు? ఏంటి?" అని అడిగితే వాడు, "తాత తాత నా ఇంటి తాళాలు పక్క వీధిలో పోయినాయి. అక్కడ స్ట్రీట్ లైట్ లేదు. ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉందని ఇక్కడొచ్చి ఎతుకుతున్నా" అన్నాడంట. వాడు ఇంక ఇంటికెళ్తాడా? సో, ఇంటికెళ్ళే పరిస్థితి ఉందా ఇంకా? నో ఛాన్స్. అంటే రూట్ కాజ్ బీటింగ్ అరౌండ్ ద బుష్ కాకుండా రూట్ కాజ్ పైన పని చేస్తే చాలా సింపుల్‌గా 3, 4 నెలల్లో క్లియర్ చేసే సమస్య ఇది. ఖచ్చితంగా జరగొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? అది మనం చేయాలా? అండ్ పీసీఓడీ అండ్ హార్మోన్ ఇంబాలెన్స్ గురించి చెప్పండి సార్. మౌనిక గారు, నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టున్నాను మౌనిక గారు. ఇంకేదైనా డౌట్ ఉందంటే మీరు చాట్ బాక్స్‌లో పెట్టొచ్చు, లేదా హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్‌మ్యూట్ చేస్తాను. యాహ్! అండ్ క్యూ అండ్ ఏలో సెషన్స్ డైలీ టైమింగ్స్ ఎప్పుడు? సో, మేడం గారు, మేము సెషన్స్ డైలీ చేయమండి. మధు గౌతమి గారు. సో, ఇది డైలీ సెషన్స్ కాదు. మేము అప్పుడప్పుడు చేస్తాం. అండ్ అందులోనూ ఫ్రీ సెషన్స్ చాలా అకేషనల్‌గా చేస్తాం. సో, ఈ సమ్మర్ బ్యాచ్ కావడం వలన మేము ఫ్రీ సెషన్స్ అనేది జరగడం జరుగుతోంది. సో, చాలా అద్భుతంగా జరిగింది సెషన్. అండ్ మీరు ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకుంటే మనం మాట్లాడదాం. ఓకేనా? రోజు ఉండవండి సెషన్స్. అండ్ బ్యాచెస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు మాత్రమే ఒక సెషన్ చేస్తూ ఉంటాను. సో, కాస్ట్ గురించి అడిగారు కదా సార్. ఫస్ట్ రిపోర్ట్‌లు మీరు ఓన్‌గా ఫ్రీగా చేసేవాళ్ళుంటే ఫ్రీగా చేసుకోండి. లేదు మమ్మల్ని అరేంజ్ చేయమంటే నేను చెప్పాను 1100కి. అంటే బయట ఇంపార్టెంట్ లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్, విటమిన్ ప్రొఫైల్, షుగర్, ఐరన్, ఈ యొక్క 5, 6 టెస్ట్‌లకే 2000, 3000, 4000 అడుగుతున్నారు బయట. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మేము థైరోకేర్ అనేది ఇండియాలోనే ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్. దాంట్లో 1100కి ఓవరాల్ బాడీ చెకప్ చేపిస్తున్నాము. అండ్ ఈ హార్మోన్ టెస్ట్‌లు ఏదైనా అవసరం అనిపించిందంటే అది కూడా యాడ్ చేస్తాం. అది కూడా వీలైనంత తక్కువ కాస్ట్, బయట దాంతో పోలిస్తే తక్కువగానే ఉంటది ఇక్కడ. అండ్ ఇంకేదైనా అబ్డామినల్ స్కాన్ కావాలంటే అది మీరే వెళ్లి రావాల్సి ఉంటది ఏదైనా ఒక సెంటర్‌కి. సో, అది నాకు అవసరం అనిపిస్తే, మీకు నీటి బుడగలు ఇంతకుముందు హిస్టరీ ఉంది అంటే నేను వెళ్ళమని చెప్తాను. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సార్ ఇన్నిన్ని వేలు ఖర్చు పెడితే ఎట్లా సార్? మాకు డైట్ కష్టం గదా! అది కూడా చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత 5, 10 నిమిషాలు కాదండి. డాక్టర్స్‌లాగా కాదు. మేము 45 మినిట్స్ టు 1 అవర్ మీతో ఓపికగా మాట్లాడతాం. 1 అవర్ లేదా ఇంకా 1 అవర్ 20 మినిట్స్ కూడా మాట్లాడతాం. ఒకవేళ మీరు అన్‌మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్‌తో కలిపి మాట్లాడతాం. మ్యారీడ్ అయితే మీ యొక్క హస్బెండ్‌తో, మీ యొక్క స్పౌస్‌తో కూర్చోపెట్టుకొని మాట్లాడతాం. ఓకేనా? ప్రతి ఒక్క రిపోర్ట్ శరీరంలో ఏం చెప్తుంది ఆ రిపోర్ట్? దానివల్ల వచ్చే సమస్యలేంటి? దాన్ని ఏం చేయాలా? అండ్ అది ఎందుకు ఇప్పుడు ఎక్కువుంది, తక్కువుంది, డెఫిషియన్సీ అన్నా ఉండొచ్చు, ఎక్కువన్నా ఉండొచ్చు. ఎందుకలా ఉంది? దాన్ని ఏం చేయాలా? దానికేదైనా సప్లిమెంట్ కావాలా లేదా? ఆ సప్లిమెంట్ నేను ముందే చెప్తున్నానండి. ఇన్ని వందల మంది ముందు బహిరంగంగా చెప్తున్నా. మేమేదైనా సప్లిమెంట్స్ ప్రోటీన్ పౌడరో, మల్టీవిటమినో, ఇంకోటో మేమేదైనా సజెస్ట్ చేస్తే దానివల్ల మీకు ఫ్యాట్ లాస్ ఉండదు. దానివల్ల పీసీఓడీ ఏదో రివర్స్ అయిపోయేది జరగదు అని చెప్తున్నా. ఒకవేళ జరుగుతుంది, బరువు తగ్గుతారు, షుగర్ తగ్గుతారు అని నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా వాళ్ళని బ్లాక్ చేయాల. వాళ్ళ నుంచి దూరంగా ఉండాల. ఒక పౌడర్ వల్ల, టాబ్లెట్ వల్ల అద్భుతాలు జరిగిపోతాయంటే తప్పు. అది నేచర్‌కి విరుద్ధం. మీ యొక్క ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు మార్చుకోకుండా మీరు ఎన్ని తీసుకున్నా, ఏం తీసుకున్నా మైదా పిండితో సమానం. ఓకేనా? మేము డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేపించి, వాటితో పాటు మీకేదైనా సప్లిమెంట్స్ కావాలనిపిస్తే మీరు రిపోర్ట్‌లు బట్టి కన్ఫర్మ్ చేస్తాం. అండ్ మేడం గారు టెస్ట్‌లు ఏవి చేసుకోవాలని గ్రూప్‌లో కాదండి. మీరు గ్రూప్‌లో ఉన్నట్లయితే దాంట్లో మీకు అడ్మిన్ ఉంటారు. వాళ్ళకి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఈ సెషన్ తర్వాత మేము పిక్ చేసి మీకు ఒక 5, 10 నిమిషాలు మీ సింప్టమ్స్ అన్నీ తెలుసుకొని, మీ లక్షణాలన్నీ అర్థం చేసుకొని, మీ యొక్క మెడికల్ హిస్టరీ తెలుసుకొని, ఏ టెస్ట్‌లు చేసుకోవాలో చెప్తాం. మీ యొక్క అవసరం బట్టి కూడా స్కానింగ్ ఇది అవసరమా లేదా? హార్మోన్ టెస్ట్ అవసరమా లేదా? అని చెప్తాం. ఓకేనా? అండ్ ఆ రిపోర్ట్స్‌కి 1 అవర్ మాట్లాడడానికి 599 మాత్రమే తీసుకుంటామండి. 599 మొదటి 30 మందికి 599 తీసుకుంటాం. నెక్స్ట్ 30 మందికి 699 తీసుకుంటాం. గంట సేపు రిపోర్ట్‌ల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇండియాలో. మీకు అర్థమయ్యేలాగా చెప్పి, డైట్‌లో ఎలాంటి చేంజెస్ చేయాలి, లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేయాలి, సప్లిమెంట్స్ వాడాల్సొస్తే ఎంతకాలం వాడాలా, ఫుడ్ కడుపు నిండా తిన్నా కూడా ఎందుకు ఇక్కడ తగ్గుతారు, హార్మోన్ ఇంబాలెన్స్ ఎందుకు తగ్గుతది, అన్నీ క్లియర్ కట్‌గా మీకు అర్థమయ్యేలాగా అవగాహన కల్పిస్తాం. ఈ ఈ సెషన్ చేయడానికి గల కారణం మీకు అవగాహన కల్పించడం. ఆ 1 అవర్ ఇండివిడ్యువల్‌గా మీతో మాట్లాడడానికి, ఇప్పుడైతే అందరితో మాట్లాడుతున్నానో అక్కడ మీతో మాత్రమే మాట్లాడడం జరుగుతది. ఓకేనా? ఆ 1 అవర్ మీతో మాట్లాడిన తర్వాత మీకొక అవగాహన వస్తది. మా దగ్గర డైట్ చేయాలా లేదా? చేయకపోయినారు. ఇంకెక్కడైనా డైట్ చేయాలంటే ఎవరిని చూజ్ చేసుకోవాలనే ఒక బేసిక్ క్లారిటీ మీకుంటది. ఆ క్లారిటీ, ఆ అవేర్‌నెస్‌ని కల్పించడం నా గోల్. ఓకేనా? అండ్ తర్వాత సప్లిమెంట్స్‌కి అయ్యే బేసిక్ ఖర్చు మీకుంటది. ట్రాకింగ్ ఫీ పరంగా మీకు అద్భుతంగా ఫస్ట్ 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ అనేది ఉంటది. రూ. 1 కూడా మీరు మాకు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డైట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్‌గా అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకొని డైట్ స్టార్ట్ చేయండి. మీకు మా సర్వీస్ నచ్చి, మా యొక్క డైట్ పైన మీకు నమ్మకం కలిగింది. అరే! ఈ డైట్ నమ్ముకుంటే నా ఆరోగ్యం మెరుగుపడతదని మీకు అనిపిస్తేనే కంటిన్యూ చేయండి డైట్. లేదంటే అప్పటిదాకా ఖర్చు ఏదైనా పెట్టున్న ఈ సప్లిమెంట్స్ వాటికి వీటికి ఓ
రిటర్న్ పెట్టినా కూడా 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. ఇన్ని వందల బ్యాచ్లు ఒకరు కూడా డైట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు లేరు. అది మా నమ్మకం. డైట్ ఖచ్చితంగా నా డైట్ మీకు హెల్ప్ చేస్తుంది. నో డౌట్ ఇన్ దట్. అండ్ గీతిక గారు, ఫుట్ బర్నింగ్ ఇన్ పిసిఓఎస్. సో నాకు అర్థం కాలేదండి. మీ డౌట్ ఏదైనా ఉందంటే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేదా నేను మిమ్మల్ని అలో చేస్తాను, మీరు మాట్లాడగలచ్చు. సో మీరు ఫుట్ బర్నింగ్ అన్నారు కదా, అంటే ఏంటి ఫుట్ బర్నింగ్? గీతిక గారు మీరు మాట్లాడగలరా? నేను మీకు పర్మిషన్ ఇచ్చాను, మీరు మీ సైడ్ అన్మ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ మౌనిక గారు, సార్ లో ఏఎంహెచ్ గురించి చెప్పండి. ఏఎంహెచ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాము. ఈ హార్మోన్ ఏం చెప్తుందంటే, నేను ఇంతకుముందు చెప్పా కదా, మనకు 2 ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్లో సర్టెన్ ఎగ్స్ ఉంటాయి. పుట్టడమే మనం ఒక 2, 3, 4, 5 లక్షల ఎగ్స్తో పుడతాము. అవి అట్లే ఉంటాయి. అది ఎవ్రీ మంత్ మనకి మెన్స్ట్రేషన్ టైం స్టార్ట్ అయినాక మనము పీరియడ్స్ అంటే లైక్ మెచ్యురేషన్ వచ్చిన తర్వాత ఆ ఏజ్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక 10, 20 ఎగ్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఒక ఎగ్ బయట వస్తుంది. అది పీరియడ్గా అవుతుంది. ఇది ప్రాసెస్. సో ఏఎంహెచ్ అంటే ఏంటంటే, ఈ హార్మోన్ ఏం చెప్తుందంటే, ఈ టెస్ట్ ఏం చెప్తుందంటే, మనకి ఎంత కౌంట్ ఉంది, ఓకేనా, మన యొక్క ఓవరీస్లో, గర్భసంచిలో, ఆ యొక్క ఓవరీస్ లేదంటే పిండాలు అంటాం కదా వాటిల్లో, సో అండాలు అంటాం కదా, సారీ, అండాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అని మనకి చెప్పే కౌంట్. ఆ కౌంట్ గురించి మాట్లాడుతుంది. ఇది యూజువల్లీ 3 కన్నా ఎక్కువగా ఉంది అంటే ఏ ప్రాబ్లం లేదు. యూ కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ. సో లేదా కొంత టైం తీసుకొని మీరు హెల్తీ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. 3 కన్నా తగ్గుతోంది అని అంటే, కౌంట్ తగ్గుతోంది అని అర్థం. ఎప్పుడైతే ఎగ్ కౌంట్ తగ్గుతుందో అప్పుడు ప్రాబ్లం పెరుగుతుంది. ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ మీకు ఎగ్ సెలెక్ట్ అయ్యి అది రిలీజ్ అవ్వాలంటే కూడా కష్టం కదా. దానికి తోడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా. వాటిని పరిగణలోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏఎంహెచ్ అంటే, ఇది మేము ఎవరికి చెప్తామంటే, అంటే అన్మ్యారీడ్ ఆడపిల్లలకి చాలా తక్కువ మందికి చెప్తాం. అవసరం అనిపిస్తే చెప్తాం. మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము, 1 ఇయర్గా మాకు కుదరట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ టెస్ట్ చెప్తాం. ఇది మీరు ఆమ్, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఫాస్టింగ్లో బ్లడ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ కూడా నేను ఇంతకుముందు చూపించాను. అవి కూడా టెస్ట్ చెప్తాం. అవి మీకు పీరియడ్స్ స్టార్ట్ అయిన 2వ రోజు లేదా 3వ రోజు ఆ టెస్ట్ ఇవ్వాలి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్. ఏఎంహెచ్ ఎప్పుడన్నా ఇవ్వచ్చు, అది కౌంట్ చెప్తుంది. ఓకేనా. ఏఎంహెచ్ ఒకవేళ కౌంట్ తక్కువగా ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు మీరు డెఫినెట్లీ మీరు ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. డైట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. మీరు ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు. సో తక్కువ కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ లేట్ చేయకూడదు అని అర్థం. చాలామంది ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది కదా, అంటే పెళ్లి చేసుకుని ఒక 2 to 3 years, 4 years, 5 years తర్వాత మేము పిల్లల్ని కంటామని. మీరు ఏఎంహెచ్ కౌంట్, మీ యొక్క హార్మోన్ కౌంట్, మీ హస్బెండ్ స్పెర్మ్ కౌంట్ కరెక్ట్గా చూసుకుంటూ ఉన్నట్లయితే ఆ, మీరు మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సార్ అండ్ స్ట్రెస్ఫుల్ జాబ్, స్పాటింగ్స్ అవుతూ ఉంటుంది, ఏం చేయాలి? సో డెఫినెట్లీ ఏంటి, నేను చెప్తున్నది ఏంటంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నో డౌట్ దానికి అనేక రీజన్స్ ఉంటుంది. సో అనేక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, నో డౌట్. దానికి ఒక రీజన్ అని చెప్పలేము. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదా ఇంకోటి కొంత రేర్ కేసెస్లో, హిడెన్ పీసీఓడీస్లో రేర్ కేసెస్లో జన్యుపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎండోమెట్రియాసిస్ అంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటుంది. ఎండోమెట్రియం కొంతమంది థిక్ అయిపోవడం వల్ల అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఉండటం, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండటం, ఎక్కువ ఏదైనా పిల్స్ ఏదైనా యూస్ చేస్తుంటే దానివల్ల అవ్వటము. సో మనకు తెలియదు ఎలా అవుతుంది అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. బట్ మీ యొక్క రిపోర్ట్స్, మీ యొక్క హార్మోన్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మేము అసెస్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తాం ఎలా చేయాలి ఏంటి అనేది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నేను చెప్పాను. ఒకవేళ మనకి 3 నెలలకు, 4 నెలలకు ఒకసారి మనకి పీరియడ్స్ అవుతుంది అంటే, ముఖ్యంగా ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఎగ్ రిలీజ్ అవడంలోనే ఇబ్బంది ఉంది మనకి. ఓకేనా. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఎగ్ రిలీజ్ అవడంలోనే ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు డాక్టర్స్ అంతా కూడా విపరీతంగా దే ఆర్ గివింగ్, అంటే దానికి తగ్గ మెడిసిన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ యూజువల్గా ఓవోన్-డి అనే టాబ్లెట్ వింటూ ఉంటాం మనం. సో దాన్ని క్లోమిఫిన్ సిట్రేట్ అని కూడా అంటూ ఉంటారు. ఈ క్లోమిఫిన్ సిట్రేట్ అనేది ఏం చేస్తుంది అంటే, మొదటి 4 వారాలు, అంటే ఇది పని చేస్తే మొదటి ఫ్యూ వీక్స్లో పని చేస్తుంది, లేదంటే ఎప్పటికీ పని చేయదు. ఇన్ని టాబ్లెట్లు వేసుకున్నా పని చేయదు. ఈ టాబ్లెట్ ఏం చేస్తుందంటే, మీ యొక్క ఓవరీస్ని ప్రెషర్ పెట్టి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే విధంగా చేస్తుంది. మొదటి 14 రోజులు ఆ ఎగ్ అనేది డెవలప్ కావాలా. డెవలప్ అవ్వటానికి, ఆ ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి 14 రోజులు పడుతుంది. మీకు అర్థమవుతుందా మీరు అడిగిన డౌట్కి? సో అప్పుడు కరెక్ట్ టైంలో బాగా డెవలప్ అయిన తర్వాత డెలివరీ అవ్వాలి, అంటే బయటికి రావాలి. ఇప్పుడు 9 నెలలు అమ్మ గర్భంలో ఉంటే బేబీ కంప్లీట్గా డెలివరీ అవుతుంది. థైరాయిడ్, కాళ్ళు, చేతులు, బాడీలోకి ఉంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ ఉంటుంది. 6th మంత్, 5th మంత్లో డెలివరీ అయిపోతే ఆ బేబీ హెల్తీగా ఉంటారా? మేబీ ఇంట్యుబేట్ చేసి, అది చేసి, ఇది చేసి ఏదైనా బతికించుకోవచ్చు. బట్
లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కావచ్చు, ఇదంతా చాలా వీక్ ఉంటుంది. అలాగా ఒక ఎగ్ రిలీజ్ అయ్యేదానికి 15 రోజులు 14 రోజులు అది పీరియడ్ ఉండాలి. సో ఈ యొక్క టాబ్లెట్స్ ఏం చేస్తుంది అంటే ఆ 14-15 రోజులతో సంబంధం లేకుండా ప్రెషర్ పెట్టి ముందుగానే మొదటి 1 వీక్లోనే మొదటి 4-5 రోజుల్లో రిలీజ్ అయిపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే దాని ఏమంటారు కరెక్ట్గా స్టిమ్యులేట్ అవ్వకుండా కరెక్ట్గా మెచ్యూర్ అవ్వని ఎగ్ రిలీజ్ అవుతుందో ప్రెగ్నెన్సీ నిలబడడం కూడా కష్టమే. దాని తర్వాత ప్రొజెస్టరాన్ టాబ్లెట్లు, ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఎన్ని కొట్టినా కూడా ఎన్ని వాడినా కూడా ఎగ్లోనే మీకు క్వాలిటీ లేదు అంటే అది ఎట్లా నిలబడుతుంది? ఒకవేళ ఈ క్లోమిఫీన్ అంటే మీకు ఈ పేర్లంతా అవసరం లేదు, మీ టాబ్లెట్ వెనకాల ఉంటుంది, మీకు కావాలంటే షీట్ వెనకాల ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. అది పనిచేయలేదు, లెట్రోజోల్ ఇస్తారు. ఈ లెట్రోజోల్ ఇంజెక్షన్స్లోనూ వస్తాయి, టాబ్లెట్స్లోనూ వస్తాయి. ఇది కూడా అంతే. ఇదేం చేస్తుందంటే మీ బాడీ లోపల ఈ యొక్క ఆండ్రోజెన్స్ని తగ్గించి ఈ ఎఫ్ఎస్హెచ్ ఈ యొక్క ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ని ట్రిగర్ చేస్తుంది. ఇది కూడా అంటే ఈ అన్ని రకాల మెథడ్స్లో టాబ్లెట్స్లోను, లేదంటే గొనోట్రోపిన్ టాబ్లెట్స్ అంటారు, లేదా గొనోట్రోపిన్ ఇంజెక్షన్లు వేస్తారు. ఇవి పని చేయకపోతే ఐయుఐ అంటారు. ఓకేనా? సో ఐయు అంటే ఇంట్రాయూటరిన్ ఇన్సిమినేషన్ అంటారు, లేదా ఐవీఎఫ్, ఇది బాగా తెలుసుంటుంది. సో ఇవన్నీ కూడా చిన్న ఖర్చుతో కాదండి, చాలా ఖర్చు. నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఒక 1-2 ఇయర్స్గా ట్రై చేస్తున్న వాళ్ళు మీకు తెలుసు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా 100లో 10-15% మాత్రమే సక్సెస్ రేట్. ఐవీఎఫ్ కూడా 30-35%. ఒక బాగా హైలీ సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ సెంటర్, ఫెర్టిలిటీ సెంటర్ అండ్ ఇండియాలో అని మాట్లాడుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ 30-35%, లేదంటే 50%. సరే 100లో 50 మంది ప్రెగ్నెంట్ కన్సీవ్ అవుతున్నారు, పిల్లలు డెలివరీ చేస్తున్నారు. అట్ వాట్ ఎక్స్పెన్స్? దానికి వాళ్ళు చెల్లించే మూల్యం ఎంత? ఐవీఎఫ్ లక్షలు ఖర్చు పెడతాం, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు బయట ఉన్నారు. నేను అతిశయోక్తి ఎగ్జాగ్రేట్ చేసి చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది మీ చుట్టుపక్కల ఖర్చు పెట్టే వాళ్ళు ఉండే ఉంటారు. అండ్ దానివల్ల హెల్దీ బేబీస్ వస్తున్నారా? ఇమ్యూన్ సిస్టమ్ సరిగా ఉండట్లేదు. మొదటి ఫ్యూ మంత్స్లో వాళ్ళకి ఎన్నో సర్జరీస్ జరగాల్సి వస్తుంది, బేబీస్, అంత చిన్న బేబీస్కి. ఓకేనా? సో ఐవీఎఫ్ ఇవంతా ఇట్స్ అంటే ఎలా చెప్పాలా, అది ఒక ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ, ఆర్టిఫిషియల్ డెలివరీ, ఆర్టిఫిషియల్ బేబీస్. మళ్ళీ వాళ్ళని ఏదో పుట్టిన తర్వాత వాళ్ళని ఇమ్యూన్ సిస్టమ్ నిదానంగా పెంచుకోవడం, ఏదో చేసుకోవాలి. ఓకేనా? అంత దూరం వెళ్ళే బదులు లైఫ్ స్టైల్ అండ్ డైట్ మార్చుకొని రూట్ కాజ్ పైన పనిచేసి మీ యొక్క ఇబ్బందులు అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు కదా. అది మేము చెప్తున్నాం అంతే. ఓకేనా? అండ్ ఆర్ యూ సర్టిఫైడ్ హెల్త్ కోచ్? ఎస్ సార్, ఐ హ్యావ్ డన్ 6 to 7 డిప్లొమాస్ అండ్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ న్యూట్రిషన్ నెట్వర్క్లో నేను ఒక డిప్లొమా కంప్లీట్ చేశాను, సమీర్ గారు. అండ్ టుగెదర్ నేను నా టీమ్ ఐ హ్యావ్ ఫ్యూ పీపుల్ అండ్ ఫీమేల్ కోచెస్ కూడా ఉన్నారు. ఒకవేళ మీ మేడం గారు లేదా పిల్లలు వీళ్ళకి ఎవరైనా ఇబ్బంది ఉందంటే ఫీమేల్ కోచెస్తో కనెక్ట్ కావాలంటే నేను ఫీమేల్ కోచెస్తో కూడా కనెక్ట్ చేస్తాను, ఇబ్బంది లేదు. అండ్ నేను నా టీం ప్యాషనెట్గా పనిచేస్తున్నాం. ఈ ఇయర్ డిసెంబర్ లోపు 5,000 కుటుంబాలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే తపనతో పనిచేస్తున్నాం. అండ్ వెబినార్ ఎలా మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడతారు? మ్యూట్ ఏం లేదండి, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం, మీరు ఇప్పుడు కూడా మాట్లాడచ్చు సమీర్ గారు. నెక్స్ట్, మీకు మ్యారేజ్ ఉంది సార్, మీరు చెప్పిన టెస్ట్ టెస్టా టెస్ట్ అండి, టెస్ట్ చేసుకొని డైట్ చేయాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రాకుండా ముందుగా సాల్వ్ చేసుకోవాలని మీ సెషన్ అటెండ్ అయ్యాను, క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ. సో ఆ క్లారిటీ అండ్ అవగాహన కల్పించడమే మా గోల్ అండ్ ఐ హోప్ సో దాంట్లో మేము సక్సీడ్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సార్ మీ అడ్రస్ చెప్తారా, వచ్చి కలవాలంటే ఎలా సార్? నేను యాజ్ ఆఫ్ నో తిరుపతిలో ఉన్నానండి, తిరుపతి అండ్ హైదరాబాద్. ఐ లివ్ ఇన్ హైదరాబాద్ యూజువల్లీ. సో తిరుపతి రావాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు ఏదైనా పని మీద వచ్చారు, ఏదైనా మా బాలాజీ పెద్ద ఆయన కలవడానికి వచ్చారు వెంకటేశ్వర స్వామిని అంటే అప్పుడు మన ఇంటికి రావచ్చు, ఇబ్బంది లేదు. కంప్లీట్లీ మన సర్వీస్ అంతా ఆన్లైనే ఉంటుందండి. మీరు రిపోర్ట్స్ ఇప్పుడు ఎట్లయితే వీడియో కాల్లో ఉన్నారో మీరు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత 599 బేసిక్ కన్సల్టేషన్ ఫీ ఉంటుంది. ఆ ఫీతో మేము ఒక 1 hour ఓపిక్గా లేదా 1 or 20 minutes ఓపిక ఇదే వీడియో కాల్లో మీతో, మీ సార్తో, లేదా మీరు అన్మ్యారీడ్ అయితే మీతో, మీ పేరెంట్స్తో ఇదే విధంగా కూడా మాట్లాడతాం, లేదా ఆడియో కాల్ ఏదైనా సరే క్లియర్ కట్గా మీ రిపోర్ట్ షేర్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తూ. అండ్ మీరేం ఒంటరిగా డైట్ చేయబోట్లేదు, మీ శరీర అవసరాలకి దగ్గరగా 200 మందికి పైగా ఉన్న వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో మీ శరీర అవసరాలకు దగ్గరగా ఉన్న గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. ప్రతి ఒక్క రోజు మేము మీల్ ప్లేట్స్ తీసుకుంటాం. అంటే గ్రూప్లో యాడ్ చేసి మమ్మల్ని గుంపులో గోవిందగా వదిలేస్తారా అనుకోవద్దండి. 24/7 మా ట్రాకింగ్ ఉంటుంది. ఒక నెలలో, ఒక వారంలో గంటల కొద్ది వ్యవధి ఒక్కొక్క క్లయింట్ మీద పెట్టడం జరుగుతుంది. పర్ మంత్ మాకు ఒక 150 రిపోర్ట్లు వస్తున్నాయి, సబ్మిట్ చేస్తున్నారు అని అంటే ఓకేనా, మేము కేవలం నా దగ్గర ఉన్న కోచెస్లో ఒక్కొక్క కోచ్కి 20-30 క్లయింట్స్ మించి నేను అలాట్ చెయ్యను. కావాలంటే నెక్స్ట్ బ్యాచ్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ బ్యాచ్కి వెయిట్ చేయండి అని చెప్తాం తప్ప. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ ఫీజు, అది వేరే విషయం. కానీ మీ మీద ఇండివిజువల్గా టైం పెట్టే టైం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇండివిజువల్గా టైం పెట్టడం తగ్గిపోతుందో అది లాస్ ఎవరికి? మీకే. సో అందువల్ల ఒక్కొక్క క్లయింట్కి ఇండివిజువల్గా ఒక నెలలో గంటల కొద్ది వ్యవధి పెట్టడం జరుగుతుంది.
ఓకేనా? అండ్ చాలామంది పాపం అన్‌మ్యూట్ చేసుకోవడం ఐ నో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఎల్స్ పిల్లలు సరిగ్గా పుట్టట్లేదు, ఈ ఇబ్బందులన్నీ కూడా. సో, అందుకనే చాట్ బాక్స్ మీకు ఓపెన్ చేశాం. సో, ఇంకా హైదరాబాద్‌లో చెప్పండి సార్. మ్యామ్ హైదరాబాద్‌లో నేను గచ్చిబౌలి అండ్ టీఎన్‌జీఓస్ కాలనీలో ఉంటుంటాను. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను తిరుపతిలోనే ఉన్నాను. ఇట్ విల్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్ టు రీచ్ హైదరాబాద్. అండ్ ఎప్పుడైనా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు డైట్ స్టార్ట్ చేస్తున్నారు, కలుద్దాం అంటే డెఫినిట్‌గా మిమ్మల్ని మీ సార్ లేదా మిమ్మల్ని మీ పేరెంట్స్‌ని కలవడానికి ఐయామ్ ఆల్వేస్ అప్ ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ లో ఎంహెచ్ గురించి నేను చెప్పాను ఇంతకుముందే. మీరు చెప్పే డైట్ ఓన్లీ పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ కంట్రోల్ అవుతుందా? వేరే ప్రాబ్లమ్ కూడా కంట్రోల్ అవుతాయా? లైక్ నాకు పీసీఓడీ, గ్యాల్ స్టోన్స్ అండ్ మైగ్రేన్ హెడేక్ కూడా ఉంది. సో, ఇది మంచి క్వెషన్ అండి. మీరు ఒకసారి అర్థం చేసుకుంటే సో, పీసీఓడీ, పీసీఓఎస్ డెఫినిట్‌గా కంట్రోల్ అవుతది. ఫ్యాట్ లాస్ అవుతారు. డయాబెటిస్ రివర్స్ అవుతుంది డెఫినిట్‌గా. అంటే మీ వయసు బట్టి కూడా ఉంటది. డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్. ఆహ్, చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. దానికి అందుకని ముందుగా చెప్తున్నాను. మీ దగ్గర లాస్ట్ 2 మంత్స్‌లో ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ పెట్టండి. మీ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా మీరు అపాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు 599 పే చేస్తే మీ యొక్క స్లాట్ మొదటి 30 మందిలో మీ స్లాట్ కూడా బుక్ అయిపోతుంది. అండ్ ఎవరికి పే చేయాలి ఏంటి అనేది మీరు పర్సనల్‌గా రిపోర్ట్ షేర్ చేసినప్పుడు మేము చెప్తాము. అండ్ ఒకవేళ రిపోర్ట్స్ లేదు అనంటే మేమే కూడా నెక్స్ట్ 2 డేస్‌లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మేము గైడ్ చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళ దగ్గర చేసుకోండి. లేదా మేము 1100 ఓవరాల్ బాడీ చెకప్ చేపిస్తాం. సో, ఇప్పుడు మీ డౌట్‌కొచ్చినప్పుడు గాల్ స్టోన్స్ ఆహ్, హ్మ్, గాల్ బ్లాడర్‌లో రాళ్ళు పడ్డం ఏందండి? బియ్యంలో రాళ్ళు పడితేనే బియ్యాన్ని పక్కన పెట్టేస్తాం. గాల్ బ్లాడర్‌లో రాళ్ళు పడ్డం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది గదా! ఎందుకలా జరిగింది? గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఎలా పడతాయి? దానికి రీజన్ నేను చెప్తాను. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫ్యాటీ లివర్ ఉండటం. లివర్ మీద 1 ½ కేజీ బరువుంటది మన లివర్. బాడీలో అన్నిటికన్నా మేజర్ అండ్ ఎక్కువ బరువున్న ఆర్గాన్ అదే ఆర్ గ్లాండ్ అదే. మీరు ఇప్పుడు బరువు తగ్గాల అని మాట్లాడుతున్నాం. బరువు తగ్గడానికి, బరువు పెరగటానికి బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ అన్నిటిని డైరెక్ట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది మీ లివరే. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇన్సులిన్ ఎక్కువైపోవడం వల్ల మీకు పీసీఓడీ వచ్చింది. ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంది. లేదంటే టెస్టోస్టెరోన్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే సమస్యలు ఆడపిల్లల్లో మాట్లాడుతున్నాం కదా! బట్ అన్నిటికి కూడా కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించాలన్నా, ఇన్సులిన్ సెన్సిటివిటీ బాడీలో పెంచాలన్నా లివర్ హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లివర్ బాడీలో బైల్ జ్యూస్ తయారు చేసుకుంటది. మనం వింటూ ఉంటాం. తెలుగులో పిత్త పసరు అని కూడా అంటూ ఉంటారు. బైల్ జ్యూస్ అనేది ఒక జీర్ణ ద్రవం. ఓకేనా? ఇదేంటంటే మనం తిన్న ఫుడ్‌లో ఫ్యాట్‌ని వీటన్నిటిని కరిగించుకోవడానికి, జీర్ణం బాగా అవ్వటానికి లివర్ తయారు చేసుకుంటది. ఇంటెస్టైన్స్‌లో వదులుతది. సింపుల్. ఓకేనా? బైల్ జ్యూస్. లివర్‌కి అతుక్కొని ఒక చిన్న బ్యాగ్ ఉంటది. బ్లాడర్ అంటారు దాన్ని. ఒక చిన్న సంచి. దాని అది ముఖ్య ఉద్దేశ్యం ఏంట్రా అంటే లివర్‌కి మనం ఎప్పుడు ఫుడ్ తింటామో తెలీదు గదా! అప్పటికప్పుడు లివర్ బైల్ జ్యూస్ తయారు చేయాలంటే కష్టం కాబట్టి ఎక్స్‌ట్రా తయారు చేసుకొని దాని కిందనే ఉన్న గాల్ బ్లాడర్‌కి అది అతికిస్తుంది. అంటే దాంట్లో ఎత్తి పెట్టుకుంటది. ఓకేనా? సో, ఎప్పుడైతే గాల్ బ్లాడర్‌లో ఎత్తి పెట్టుకుంటుందో 1 మినిట్ నేను చూపించగలిగితే బావుంటది. నేను చూపిస్తాను. యాహ్! సో, ఇక్కడ చూసారంటే మీరు, సో, ఇది లివర్. ఓకేనా? సో, లివర్ పక్కన ఇక్కడ గ్రీన్ సంచుందా? అది గాల్ బ్లాడర్ అంటారు. ఓకే. ఎక్స్‌ట్రా బైల్ జ్యూస్‌ని తయారు చేసుకొని ఆ సంచిలో ఎత్తిపెట్టుకుంటారు. ఎప్పుడన్నా సడెన్‌గా మీరు ఫుడ్ తిన్నప్పుడు ఇది ఆహ్, వాసో కన్‌స్ట్రిక్షన్ అంటారు. లేదా ఇలా కన్‌స్ట్రిక్ట్ చేసుకోవడం ద్వారా దానికి స్క్వీజ్ చేసి ఆ కొద్దిగా ఉన్న ఇంటెస్టైన్‌లో డియోడెనమ్‌లోకి పంపిస్తది బైల్ జ్యూస్. మీరు సడెన్‌గా ఏదైనా తిన్నప్పుడు. ఎప్పుడైతే లివర్ మీద ఫ్యాటీ లివర్ ఉంటదో, ఈ యొక్క గాల్ బ్లాడర్‌లో ఎత్తిపెట్టుకున్న ఈ బైల్ జ్యూసు క్వాలిటీ పెద్దగా ఉండదు. బైల్ జ్యూస్ క్వాలిటీ ఉండనప్పుడు అంటే గాల్ బ్లాడర్‌లో రాళ్ళు పడడానికి గాల్ స్టోన్స్ అంటే చానా రీజన్స్ ఉంటాయి. దాంట్లో 80-90% ఇదే రీజన్ అనమాట. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఈ బైల్ జ్యూస్ ప్రాబ్లమ్ వల్ల. ఓకేనా? గాల్ బ్లాడర్‌లో రాళ్ళు పడ్డం అనేది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అంటే 6 నెలలు గాదు. 3, 4, 5, 6 ఏండ్ల టైం పడతది. ఆ రాళ్ళు పడడానికి, అది మీకు నొప్పి కలిగించడానికి. స్కాన్ చేస్తే దాంట్లో రాళ్ళున్నాయని తెలియడానికి కూడా. ఓకేనా? సో, అంత టైం పడతది. అది తయారు చేసుకునే బైల్ జ్యూస్ యొక్క క్వాలిటీ, డైజెషన్ జ్యూస్, జీర్ణ ద్రవం క్వాలిటీ లేకపోవడం వల్ల కొంత నిదానంగా టైం పెరిగే కొద్దీ క్రిస్టలైజ్ అవుతూ, నిదానంగా గడ్డ కడుతూ రాళ్ళు రాళ్ళుగా ఫార్మ్ అవుతూ ఉంటది. ఓకేనా? మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అది ఈజీగా కట్ చేసేయాలని మాట్లాడతారు. మనం ఏదైనా ఇబ్బంది ఉంది అనంటే, మనమేమైనా గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతామా? లేదు. ఖచ్చితంగా మనం ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్‌కే పోతాం. గాల్ బ్లాడర్‌లో తీసేయాలా, కట్ చేయాలా అనంటే మీరు ఏ హాస్పిటల్ అయినా చేసుకోండి, ₹1,00,000తో స్టార్ట్ అవుతది. మేమేం జెప్తాం, "ఒరేయ్ నాయనా నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావంటే ఆటోమేటిక్‌గా నీకు గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత 6 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాతనే కనబడతది. స్విచ్ బోర్డ్‌లో వేలు పెట్టుకో అన్నారు మీరు. నేను రబ్బర్ చెప్పులేసుకొని స్విచ్ బోర్డ్‌లో వేలు పెట్టుకున్నాను కాబట్టి నాకు షాక్ కొట్టదంటే ఎట్లా?"
రబ్బర్ చెప్పులు వేసుకున్నారు, షాక్ కొట్టట్లేదు ప్రస్తుతానికి, ఓకే. ఏదైనా వోల్టేజ్ అటు ఇటు అయిందనుకోండి, అప్ అండ్ డౌన్ అయిందనుకోండి, ఖచ్చితంగా కొడుతుంది. తెలివైన తనం ఏంద్రా అంటే అది షాక్ కొట్టే లోపే మీరు చేయి తీసేయాలి. లేదు నేను స్విచ్ బోర్డు వేలు పెట్టుకుంటాను, రబ్బర్ చెప్పులు వేసుకోండి, ఎవరేం చేయలేదు, మూర్ఖత్వం అవుతుంది. ఓకేనా. లివర్ని హెల్తీ చేయాలి అని అంటే డైట్ ద్వారా చేయాలి. లివర్ మీద ఉన్న ఫ్యాట్ కరిగించాలంటే నో మ్యాటర్. ఇప్పుడు మనము చాలా మంది దగ్గర వింటుంటాం, నేను ఎక్సర్సైజులు చేసినంత వరకు, జిమ్కి వెళ్ళినంత వరకు బరువు తగ్గాను, జిమ్ ఆపాను లేదా డబల్గా పెరిగిపోయాను. వింటూ ఉంటామా లేదా? దీనికి గల కారణం ఏంటి? జిమ్ ట్రైనర్స్ కూడా అది చాలా నార్మల్ అని మాట్లాడుతూ ఉంటారు. మా డైట్లో ఒక 10 కేలు, 20 కేలు, 30 కేలు తగ్గి సంవత్సరాల తరబడి దాన్ని మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. ఎలా జరుగుతుంది? దానికి ఎక్సర్సైజెస్ లేకుండా డైట్ చేస్తున్నారు మళ్ళీ. ఎలా? మీరు అంత కష్టపడడం వల్ల లివర్ చుట్టుపక్కల ఉన్న కొవ్వు, అంటే ఫ్యాటీ లివర్ ఏమాత్రం హెల్తీగా మారదు. అలా కాకపోగా మీ నడుము చుట్టూ, చేతుల్లో, కాళ్ళలో కొవ్వు కరుగుతుంది. ఆ కొవ్వు కరిగినంత మాత్రాన్ని ఇట్ డజంట్ మ్యాటర్, మీరు ఆ ఫ్యాట్ని తిరిగి ఎత్తి పెట్టడానికి మీ లివర్కి ఎక్కువ టైం పట్టదు. ఓకేనా. మీ ఫ్యాటీ లివర్కి ఎక్కువ టైం పట్టదు. మేమేం చేస్తామంటే ఏ ఫుడ్ తింటే లివర్ మీద ఉన్న కొవ్వు కరుగుతుంది, లివర్ ఆరోగ్యంగా మారుతుంది, ఆ ఫుడ్ తినిపిస్తాం. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దానికి ఉపయోగపడుతుంది. కడుపు నిండా ఫుడ్ విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అందువల్ల గ్యాల్ బ్లాడర్లో ఏదైనా చిన్న చిన్న రాళ్ళు పడి ఉంటే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది, గత 5-6 ఏళ్ళుగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయలేము, ఇంకా దాన్ని కట్ చేయాల్సిందే. లేదా ఇప్పటికి ఏదైనా తగ్గే ఛాన్స్ ఉంది అంటే డైట్ ఉపయోగపడుతుంది. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో మొదటి 1-2-3 ఇయర్స్లో ఉంటే మాత్రం ఆ ప్రాబ్లం రాకుండానే మనం తగ్గించేసుకోవచ్చు మన డైట్ ద్వారా. ఓకేనా. అండ్ మైగ్రేన్ అంటారా, 90% ఆఫ్ ద మైగ్రేన్ ఇష్యూస్ ల్యాక్ ఆఫ్ వాటర్, డీహైడ్రేషన్. మీ బరువుకి, మీ హైట్కి, మీ బాడీకి అవసరమైన అవసరాన్ని అంటే నీడ్ ఉన్నంత వాటర్ తాగకపోవడం, ఎలక్ట్రోలైట్స్ బాడీకి అందకపోవటం. ఓకేనా. మీరు ఒకవేళ లెట్స్ సే 60 కేజీలు, 65 కేజీలు, 60-70 మధ్యలో ఉన్నారు, 4 లీటర్లు రోజుకి తాగడం స్టార్ట్ చేయండి. అంటే ఒకసారికి 300 ml మించి వద్దు. ఆన్ ఎ గివెన్ డే 4 లీటర్స్. తినేదానికి హాఫ్ అన్ అవర్ ముందు, తినేసిన హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ తాగకూడదు. తినేటప్పుడు గొంతు పట్టుకుంటే అర గ్లాస్ వరకు తాగొచ్చు. 4 లీటర్లు తాగండి. నెల రోజుల్లో మైగ్రేన్ మీకు ఉంది అని అంటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సో ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో, బ్లడ్ 90% వాటర్తోనే ఉంటుందండి మధు గారు. ఓకేనా. ఆర్ గౌతమి గారు, బ్లడ్ 90% వాటర్తోనే ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే బ్లడ్ 90% వాటర్తో ఉంటుందో, మీరు వాటర్ తక్కువ తాగుతుంటారు. అంటే ఎక్కువగా ఈ వర్కింగ్ ఉమెన్, మేము ఆఫీసెస్లోనో లేదంటే జర్నీలో ఉన్నప్పుడు మేము యూరినేషన్కి వెళ్ళడం చాలా ఇబ్బంది. ఈ సోషల్ భీతి, అంటే ఈ యొక్క సోషల్ ఇన్సెక్యూరిటీ వల్ల దీని పక్కన పెట్టేస్తే సగం జీవితాలు మారిపోతాయి. ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళకి మైగ్రేన్ చూస్తూ ఉంటాం, మగవాళ్ళకి కూడా ఉంటుంది, ఎక్కువ ఆడవాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే బయటకు పోతూ ఉంటారు, ఈ వాటర్ మేము తక్కువ తాగుతాం, బయట మాకు వాష్రూమ్స్ ఇబ్బంది, అట్ట ఇట, ఈ సోషల్ ఇన్సెక్యూరిటీ అంటాం. సో ఇది తగ్గించుకోగలిగితే బాగుపడిపోతాం. బట్ స్టిల్ ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో, బ్లడ్ 90% వాటర్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. ఆ బ్లడ్ని గుండె పంప్ చేస్తుంటే వాటర్ డిహైడ్రేటెడ్గా ఉన్న బ్లడ్, సో అది మెదడు దాకా, పాదాల దాకా పోవాలంటే కష్టం. అప్పుడు బాడీ ఆటోమేటిక్గా వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటారు, అంటే మన నరాలు సన్నబడతాయి. ఆ బ్లడ్ ఇప్పుడు ఎలా చెప్పాలా, ఒక 1 ఇంచ్ పైప్ ఉంది, గార్డెన్లో వాటర్ పోస్తున్నారు, 1 ఇంచ్ ఫుల్గా వస్తుంది, మంచిగా మీరు ఎడబెట్టినా కూడా మంచిగా వాటర్ వెళ్తుంది. ఒకవేళ హాఫ్ ఇంచే వస్తుంది వాటర్ 1 ఇంచ్ పైప్లో, మీరు ఏం చేస్తాము, ఆ పైపును నొక్కుతాం, ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు వాటర్ స్పీడ్గా పోతుంది, హాఫ్ ఇంచే వస్తున్నా కూడా స్పీడ్గా పోతుంది. అప్పుడు అన్ని చెట్లకు మనం పట్టొచ్చు. అదేవిధంగా మన బాడీ నేచురల్ మెకానిజంలో నరాలంతటినీ కూడా స్పేస్ తగ్గించేస్తుంది, వాటర్ స్పీడ్గా పోతుంది. అండ్ ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతుంటుందో, మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు మీ మీ యొక్క మెదడుకి సరైన బ్లడ్ అందకపోవడం, సరైన ఫ్లూయిడ్స్ అందకపోవడం, సరైన ఎలక్ట్రోలైట్స్ అందకపోవడం వల్ల విపరీతంగా ఇక్కడ నరాలు బాగా ఎలా చెప్పాలా, సన్నబడిపోతూ ఉంటుంది, కన్స్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల మీకు ఆ యొక్క చిన్న కొద్దిగా లైట్ పడినా, ఒక 10 అడుగులు మీరు ఎండలో నడిచినా, ఎక్కువ సౌండ్ వచ్చినా తలనొప్పి ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. వాటర్ తాగుతూరండి, నరాలు బాగా ఫ్రీగా ఉంటాయి, బ్లడ్ ఫ్రీగా పోతూ ఉంటుంది. ప్రతి పార్ట్ పైనుంచి కింద వరకు, పాదాల వరకు, తల నుంచి పాదాల వరకు బ్లడ్ ఫ్రీగా పోతూ ఉంటుంది. మైగ్రేన్ ఎందుకు కనబడుతుందో చూద్దాం. అంటే ప్రాపర్ ఎలక్ట్రోలైట్స్ కూడా ఉండాలి. ఈ రోజుల్లో ఈ ఆస్మోసిస్ అవి ఇవి అని చెప్పి, రివర్స్ ఆస్మోసిస్ సంథింగ్ లైక్ దట్, ఆక్వా వాటర్ అవి ఇవి ఏదేదో వాటర్ ప్యూరిఫైర్స్ ఉండడం వల్ల, అంటే చెడు కెమికల్స్, చెడు ఎలక్ట్రోలైట్స్ దానిలో వెళ్ళిపోతూ ఉంటుంది, సంతోషం. దాంతోపాటు మంచి ఎలక్ట్రోలైట్స్, మంచి కూడా పూర్తిగా పూర్తిగా ఫిల్టర్ అయిపోయి ఏమీ ఉండట్లేదు. సో అందువల్ల మేము ఎలక్ట్రోలైట్, ఆల్కలైన్ వాటర్ కూడా మేము చెప్తూ ఉంటాం. డైట్లో మ్యాజిక్ మసాలా అందుకే ఉపయోగపడుతుంటుంది, డైట్ మ్యాజిక్ మసాలా. బట్ యా, యూ కెన్ యూటిలైజ్ దట్. సో అదొకటి. లేదు అంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు ఈ నెల రోజుల తర్వాత, ఈ నెల రోజుల్లో మా డైట్లోకి వచ్చిన 2-3 వీక్స్లో కూడా డిఫరెన్స్ చూసేస్తూ ఉంటారు. కొన్ని ఏండ్లుగా రోజుకి 3-4 డాట్ ట్యాబ్లెట్లు, మైగ్రేన్ ట్యాబ్లెట్లు ఏందే పని జరిగిన వాళ్ళు, అంత సివియర్ కేసులో ఉన్న వాళ్ళు కూడా 2-3 వారాల్లో ట్యాబ్లెట్లు కంప్లీట్గా మానేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అండ్ అంతేందుకు మా పిన్ని గారితోనే స్టార్ట్ అయింది అది ఒక 5-6 ఏళ్ళ ముందు. సో దట్స్ వాట్. సో లేదు అంటే ఇన్స్టెంట్ చిట్కా ఏదైనా చెప్పాలి అంటే గోరువెచ్చని నీళ్ళు, లేదా వీలైనంత వరకు వేడి తట్టుకోగలిగేంత నీళ్ళు మీరు
ఒక చిన్న మగ్లో ఒక చిన్న బౌల్‌లో పెట్టుకొని దాంట్లో కాళ్ళు పెట్టండి. ఎప్పుడైనా తలనొప్పి ఉన్నప్పుడు ఇట్ మైట్ హెల్ప్. ఇట్లా చాలా చిట్కాలు ఉంటాయి. దాంట్లో ఏది మీకు సెట్ అవుతుందో చూసుకోండి. బట్ ఈ వాటర్ ఇంటేక్ ఇవన్నీ కరెక్ట్‌గా చూసుకుంటే ప్రాపర్ ఎలక్ట్రోలైట్స్ ఉండేలా చూసుకున్నారంటే మైగ్రేన్ కట్ అయిపోతది. అదేం పెద్ద విషయం అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ మంత్‌లో ఉన్న రిపోర్ట్స్ పంపొచ్చా సార్? డెఫినిట్‌గా అండి. మీరు లాస్ట్ 2 మంత్స్‌లో ఎవరైనా రిపోర్ట్స్ చేసుకుంటే ఆ రిపోర్ట్స్ మాకు పెట్టండి. ఇబ్బందేం లేదు. అండ్ లేదు అంతకన్నా ఎక్కువ ఉంది అనంటే వి డోంట్ సజెస్ట్ 3 నెలలు దాటేస్తే మేము మళ్ళా కొత్తగా రిపోర్ట్స్ చేసుకోండి అని చెప్తాము. అదేంటి సార్ మళ్ళా ఖర్చు కదా అంటే బిలీవ్ మీ ఇంత హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు ఇంత ఓవర్ వెయిట్ ఉన్నారో లేదా అండర్ వెయిట్ ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ ఉండి పీసీఓఎస్ ఇవన్నీ ఇబ్బందులు ఉండేటప్పుడు హార్మోన్స్ అనేటివి చాలా క్విక్‌గా మారిపోతాయి. 4-6 వారాల్లో దాని దాని దిశానిర్దేశాలు మార్చేసుకుంటాయి. సో, అందులోనూ మనం డైట్, లైఫ్ స్టైల్ పెద్దగా పెద్దగా పట్టించుకోము. సో, ఇంకా ఎట్లా పడితే అట్లా ఇరాటిక్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో, వాటిని పట్టించుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి అనంటే 3 నెలలు దాటేస్తే రిపోర్ట్స్ మళ్ళీ చేసుకుంటే మంచిదండి. బయట ఈ ఐవీఎల్‌లు, ఐవీఎఫ్‌లు, ఆ టాబ్లెట్‌లు, ఆ గొనోట్రోపిన్ ఇంజెక్షన్‌లు, ఆ వేలకు వేల లక్షలతో పోలిస్తే మా డైటు అంత ఖర్చు. ఇంత ఇంత చిన్న ఖర్చు. ఓకేనా? అదే చెప్తున్నా కదా! గోటితో వేదన గొడ్డలిలా తెచ్చుకునే పనులు బయట మనకు జరిగే పంచాయతీలంతా అలా చేసుకోకుండా ఇది బెస్ట్ అనేది నా ఫీలింగ్. సో, ఇంకేదైనా డౌట్ ఉందంటే మీరు క్లియర్‌గా క్లియర్‌గా అడగొచ్చండి ప్రతి ఒక్కరు. అండ్ మళ్ళీ టెస్ట్ చేసుకోవాలంటే మీరు లాస్ట్ మంత్‌వి అయితే అవసరం లేదండి. అవి పంపించండి. నెక్స్ట్ ఫేషియల్ హెయిర్ ప్రాబ్లమ్ ఉంది. ఫేషియల్ హెయిర్ ప్రాబ్లమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ దానివల్ల ఎక్కువగా బాడీలో ఇన్సులిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల ఈ ఈస్ట్రోజన్‌లు, టెస్టోస్టెరాన్‌లు బాడీలో ఆటోమేటిక్‌గా ఎక్కువైపోతూ ఉంటది. అది ప్రాబ్లమ్. అది తగ్గించాలంటే డైట్ ద్వారా మాత్రమే చేయాలి. లైఫ్ స్టైల్‌లో స్ట్రెస్ ఏదైనా ఉంది, కార్టిజోల్ ఎక్కువగా ఉందంటే దాన్ని కూడా తగ్గిస్తాం డైట్ ద్వారా. మన లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా హాలిస్టికల్‌గా మీకు చెప్పడం జరుగుతది. రిపోర్ట్స్ ఎలా సెండ్ చేయాలి అంటే మీరు ఏ గ్రూప్‌లో అయితే ఉన్నారో ఆ గ్రూప్‌లో మీరు ఆహ్, అడ్మిన్ ఉంటారు. ఆ అడ్మిన్‌కి మెసేజ్ చేయండి. లేదు అంటే మీరు గ్రూప్‌లో లేదు మీకు కాల్ వచ్చుంటది. మీకు లింక్ ఈ సెషన్ లింక్ ఎవరైతే షేర్ చేస్తారో ఆ నంబర్‌కి షేర్ చేయండి. ఓకేనా? సో, మీరు వాళ్ళ ద్వారా మాతో కనెక్ట్ అవ్వచ్చు. నా టీమ్‌లో చాలామంది ఫీమేల్ కోచెస్ కూడా ఉన్నారు. ఫీమేల్ కోచెస్‌తో కూడా మీరు అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో, అది అండి. సో, హైదరాబాద్‌లో చెప్పండి అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు వి కెన్ కనెక్ట్. సో, ఇంకేదైనా డౌట్ ఉంది. ఒకవేళ లేదు మొహమాటంతో మేము అడగలేకపోయాము. సో, అంటే డోంట్ వరీ. వి ఆర్ హియర్ టు సర్వ్ యూ. మీకు సర్వీస్ అందించడానికే మేమిక్కడున్నాం. మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసి అవగాహన కల్పించడానికి మేమిక్కడున్నాం. ఓకేనా? మీరు చేయాల్సిందంతా ఏ గ్రూప్‌లో అయితే ఉన్నారో ఆ గ్రూప్‌లో అడ్మిన్‌కి కాల్ చేయండి. లేదా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్రెడీ డైట్ చేస్తున్న వాళ్ళు మమ్మల్ని ఏమైనా సజెస్ట్ చేస్తుండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మా నంబర్ తీసుకొని మాకు మెసేజ్ చేయండి. మాకు కాల్ చేయండి. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ 2 డేస్‌లో రిపోర్ట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి? మీరే ఓన్‌గా చేసుకుంటారా? మేము అరేంజ్ చేయాలా? మేము చెప్తాం. మొదటి 30 మందికి 599 ఫీ ఉంటది. నెక్స్ట్ 30 మందికి 699 ఉంటది. ఆ తర్వాత బ్యాచ్ క్లోజ్ అయిపోతది. సో, త్వరపడండి వీలైనంత త్వరగా. సో, ఎన్నో ట్రై చేస్తుంటారు, విసిగిపోయి ఉంటారు. మెడిసిన్స్ ఇలా కాకుండా నేచురల్‌గా ట్రై చేయడానికి ఒకసారి చేద్దాము. అండ్ మరొక లాస్ట్ డౌట్. సిస్ట్ ఉంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్? బ్యాక్ పెయిన్ ఉంటదా? అంటే అండి బ్యాక్ పెయిన్స్ అంటే మీకు బ్యాక్ పెయిన్ సిస్ట్‌కి సంబంధం లేదు గానీ, బట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి బాడీ పెయిన్స్ ఉంటాయి. అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది. బాడీ పెయిన్స్ ఎందుకుంటాయంటే విటమిన్ డి బాగా తగ్గిపోతూ ఉంటది. విటమిన్ డి తగ్గిపోవడం వల్ల ఈస్ట్రోజన్ కూడా పెరుగుతూ ఉంటది. అది వేరే విషయం. సో, విటమిన్ డి తక్కువైపోయినప్పుడు బాడీలో మీరు కాల్షియం ఉన్న ఫుడ్ తింటున్నా కూడా మీ బాడీలో అబ్సార్ప్షన్ ఉండదు కాల్షియం. విటమిన్ డి లేకపోతే. ఓకేనా? అది అర్థం చేసుకోవాలా. సో, దానికి రిలేటెడ్‌గా మీ రిపోర్ట్స్ తీసుకొని మీ విటమిన్ డి పర్లేదు అనంటే ఫుడ్ ద్వారా తినిపిస్తాం. లేదనంటే ఏదైనా సప్లిమెంట్ చెప్తాం. ఫుడ్‌తో పాటు విటమిన్ డి ఉన్న ఫుడ్ మంచిగా తింటూ ఒక ఆర్గానిక్ సప్లిమెంట్ 1, 2 మంత్స్. ఆ తర్వాత సప్లిమెంట్ ఆపేయమని నేనే చెప్తాను. సో, సిస్ట్ అసలు హైదరాబాద్ నుంచి కూడా కావచ్చు చాలామందున్నారు. లైక్ నవ్య గీత అని ఫ్రమ్ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. విపరీతంగా సిస్ట్‌లునిన్నాయి. అండ్ వాళ్ళ గైనకాలజిస్ట్ ఈ సిస్ట్‌లు తగ్గందే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేరని చెప్పారు. మన డైట్ చేసి సో, 18 కేజీలు తగ్గారావిడ. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్‌గా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. మొన్న రీసెంట్‌గా కూడా చెప్తున్నారు. రీసెంట్‌గా వాళ్ళ గైనకాలజిస్ట్‌తో మాట్లాడున్నప్పుడు షీ సెడ్ మీకు ఒక్క సిస్ట్ కూడా లేదు. ఇంతకుముందు పాలీసిస్టిక్ అంటే పాలీ అంటే 3 కన్నా ఎక్కువ విపరీతమైన సిస్టులున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఒకటి కూడా లేదు. యూ ఆర్ గుడ్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ అని. సో, మన డైట్ ద్వారా అంటే ఎంత హ్యాపీనెస్ నా ఫేస్‌లో కూడా వెలిగిపోతది. అలా ఎన్ని వందల మంది దగ్గర వినున్నాము మేము. సిస్ట్‌లో కూడా 2 రకాలుంటాయి. వాటర్ సిస్ట్, బ్లడ్ సిస్ట్ అని. అది ఈ ఫాలికల్స్ అని చెప్పాను కదా! వాటి నుంచి ఫార్మ్ అవుతూ ఉంటది. బట్ ఏది ఫార్మ్ అయినా కూడా హార్మోన్ ఇంబాలెన్స్‌కి అది చాలా ఎక్కువ కారణమవుతూ ఉంటది. సో, సిస్ట్ అనేది డిసింటిగ్రేట్ అయిపోవాలి. అంటే ఆ ఫాలికల్స్ యూజ్ అవ్వనప్పుడు, ఎగ్ రిలీజ్ చేయనప్పుడు. డిసింటిగ్రేట్ అవ్వకుండా ఆడే ఉండిపోయింది అనంటే అదొక చిన్న బబుల్ లాగా, ఒక చిన్న బ్లిస్టర్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటది. సో, అది హార్మోన్స్‌ని కంటిన్యూయస్‌గా ఉత్పత్తి చేస్తూనే ఉంటది. అవసరం లేని హార్మోన్స్ అన్నీ కూడా. అది ప్రాబ్లమ్ అవుతది. సో, మీరు మాతో మాట్లాడితే మీకు మేము స్కానింగ్ అవసరం ఉందా లేదా అబ్డామినల్ స్కాను, మీకు దాన్ని బట్టి మేము చేపిస్తాం. ఓకేనా? సో, నేను చెప్తున్నదాన్ని ఒకటే అండి. మీరిప్పుడు ఏ ఇబ్బందైతే పడుతున్నారో, ఇది ఓవర్ నైట్ వచ్చిండేది కాదు. 1 మంత్, 6 మంత్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు పట్టింటది. ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్, ఈ యొక్క లో కౌంట్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఓకేనా? ఈ సిస్ట్‌లు కావచ్చు ఇవన్నీ.
ఓవర్ నైట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఓవర్ టైం జరుగుతుంది ఎప్పుడైనా, నాట్ ఓవర్ నైట్, ఓవర్ టైం. ఆ ఓపిక మీరు చూపించగలిగితే ఖచ్చితంగా మీకు మేము రిజల్ట్ ఇస్తాం. అండ్ 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ కూడా ఉంటుందని చెప్పాను. ఎవ్రీ సింగిల్ రూపీకి మేము అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తీసుకుంటాం మీరు పెట్టే ప్రతి ఖర్చుకి. ఓకేనా? సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇమ్మీడియట్గా నెక్స్ట్ 2 డేస్లో మీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఓపిక్గా ఉండండి. ఖచ్చితంగా ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు మార్చుకుంటే మీ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అండ్ మెటబాలిజంలో ఉన్న లోపాలన్నింటినీ కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఈ 2 రివర్స్ అయితే పీసీఓఎస్ రివర్స్ అయిపోతుంది. టాబ్లెట్లు అవసరం లేదు దీనికి. ఓకేనా? సో ప్రాపర్ ఫుడ్ అండ్ ఏదైనా మీ రిపోర్ట్లు బట్టి ఆర్గానిక్ సప్లిమెంట్స్, ఓకేనా, ఇవి తీసుకుంటూ మేనేజ్మెంట్ డైట్, ఒకసారి బరువు తగ్గిన తర్వాత, ఒకసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గిన తర్వాత మేనేజ్మెంట్ డైట్లో సప్లిమెంట్స్ వద్దని మేమే చెప్తాం. మీ దగ్గర ఖర్చు పెట్టడం మా ఉద్దేశం కాదు. ఓకేనా? బట్ ఒక్కసారి బరువు తగ్గుతున్నా, ఒకసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రెగ్యులర్ చేసుకున్నా పర్మనెంట్ చేసుకోవాలి. అలా చేయాలంటే వీలైనంత వరకు పోషక శరీరానికి అందించాలా, స్ట్రెస్ తగ్గించాలి, రెస్ట్ పెంచాలి, ఏదైనా ఎక్సర్సైజెస్ ఉంటే అవి చేయాలి, రెసిస్టెన్స్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. మీకు అది సెలెక్టివ్ పీపుల్కి మాత్రమే చెప్తాం మేము అది. ఓకేనా? సో హోలిస్టికల్గా ఈ 4 పిల్లర్స్ మేము నమ్ముతాం కాబట్టి మేము వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాం. ఇమ్మీడియట్గా మీ రిపోర్ట్స్ మాకు సబ్మిట్ చేయండి నెక్స్ట్ 2 డేస్ లోపల. సో ఒకవేళ ఇంకేదైనా లేట్ అవుతుందంటే మా అసిస్టెంట్స్ కావాలంటే మేము చేస్తాం. సో ఫస్ట్ 30 మందికి నేను చెప్పాను ఆఫర్స్, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరి డౌట్స్ క్లియర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ మొహమాటంతో మీరు ఒకవేళ మెసేజ్ కూడా పెట్టకుండా, చాట్ బాక్స్ అండ్ క్యూఎండ్ఏలో మెసేజ్ కూడా పెట్టకుండా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో, లేదా ఏ నెంబర్ నుంచి అయితే మీకు ఈ కాల్ వచ్చిందో, ఈ సెషన్ ఇన్వైట్ వచ్చిందో, వాళ్ళ నుంచి మాతో కనెక్ట్ అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ యూ. మీ ఆరోగ్యం మా బాధ్యత. మీకు సర్వీస్ అందించడానికి మేము చాలా ఎక్సైటెడ్గా, చాలా ప్యాషనెట్గా ఉన్నాం. సో నేను, నా టీం ఈ సంవత్సరం 5,000 మంది కుటుంబాలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే తపనతో పనిచేస్తున్నాం. దాంట్లో మీరు అండ్ మీ నుండి మీ శ్రేయోభిలాషులు ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళందరికీ మేము తోడుంటాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.